హలో స్టూడెంట్స్. సో, మీ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ వల్ల నాకు గానీ, మా టీమ్‌కి గానీ ఎంతో ఉత్సాహం అయితే వస్తుంది. లైక్ న్యూ వీడియోస్ చేయడానికి అండ్ న్యూ కంటెంట్‌ని మీ ముందుకు తీసుకురావడానికి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ పర్సన్‌ని ఇన్వైట్ చేశాం. సో, మీకు కాలేజ్ గురించి, కాలేజ్ బ్రాంచెస్ గురించి అండ్ మార్కెట్ ఇండస్ట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూ విల్ గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రైట్ పర్సన్ గైస్. డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్ టిల్ ద ఎండ్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల. ఈరోజు వీడియోలో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు అయితే గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు సార్ ఇంట్రడక్షన్ నేను మీకు ఇస్తాను. గీతాంజలి కాలేజ్ వైస్ చైర్మన్ హరీష్ చంద్ర సార్. ఐఐటి గౌహతిలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ దెన్ దాని తర్వాత ఎంఎస్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. దీని తర్వాత 10+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. లైక్ ఎంఎన్సీస్, గూగుల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీస్లో వర్క్ చేశారు. సార్కి ఇండస్ట్రీలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, కంపెనీస్లో ఎలాంటి స్టూడెంట్స్ని తీసుకుంటారు, ఇదంతా ఐడియా ఉంది. మీకున్న డౌట్స్ చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఈ రోజున ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వాలా, ప్రిఫరెన్స్ కాలేజ్కి ఇవ్వాలా, అండ్ ఇండస్ట్రీలో అసలు ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయి, కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ మనం హరీష్ చంద్ర సార్తో చేద్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు టాక్ ఎస్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ కళాశాల అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గ్లాడ్ టు బీ హియర్. ఇట్స్ అవర్ ఆనర్ రీసెంట్గా సార్. స్టూడెంట్స్తో నేను పేరెంట్స్తోనూ మాట్లాడుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్స్, పేరెంట్స్ ఆల్సో హ్యావ్ ద సేమ్ క్వశ్చన్స్. ఎస్ సార్. మీరు అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, ఏఐఎంఎల్ఆ, ఎస్ సిఎస్ఆ, సార్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అది ఎస్ చాలా మందికి తెలీదు. ఎస్. ఇవన్నీ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి అండ్ ఇండస్ట్రీలో పనిచేశాను కాబట్టి ఇప్పుడు కూడా నేను ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈ కాన్సెప్ట్స్ టెక్నికల్గా కూడా నాకు అంత ఐడియా ఉంది కాబట్టి స్టూడెంట్స్కి నేను అడ్వైస్ చేస్తున్నాను. ఎస్ సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అన్ని స్పెషలైజేషన్స్లో పెద్ద డిఫరెన్స్ లేదు, ఓకే. వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. మీ ఇన్పుట్స్ మా స్టూడెంట్స్‌కి చాలా చాలా అవసరం సార్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కంప్లీట్ ఇంటర్వ్యూ. లెట్స్ గెట్ ఇంటు దిస్. ఫస్ట్ క్వశ్చన్ సార్, చాలామంది స్టూడెంట్స్‌కి వాళ్ళకొచ్చిన ర్యాంక్‌కి కాలేజ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా సార్? లేదంటే బ్రాంచ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? ఎందుకంటే వాళ్ళకొచ్చిన ర్యాంక్‌కి ఏదో టాప్ కాలేజీలో రాకపోవచ్చు. బట్ బ్రాంచ్ పరంగా చూసుకుంటే వేరే కాలేజీలో వస్తుండొచ్చు. మీ సలహా ఏంటి ఆ స్టూడెంట్స్‌కి? ఫస్ట్ పాయింట్ అయితే మెయిన్లీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్టమున్న బ్రాంచే తీసుకోవాలి. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండొచ్చు, ఎస్ సార్. కొందరికి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ ప్యాషన్ ఉన్న బ్రాంచే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ 4 years అదే బ్రాంచ్ చదువుకుంటారు, ఆ ఎస్. సబ్జెక్ట్ చదువుకుంటారు, దాని తర్వాత మళ్ళీ అదే ఇండస్ట్రీలో పని చేస్తారు. ఎస్ సో సార్. ఆ బ్రాంచ్ మీ లైఫ్ లాంగ్ కెరియర్ పాత్ని ఆ బ్రాంచ్ డిఫైన్ చేస్తుంది. అలా అని అందరూ 17-year-old స్టూడెంట్స్, 18-year-old స్టూడెంట్స్కి ఆ ప్యాషన్ అనేది అందరికీ ఉండదు. అలాంటప్పుడు ఇండస్ట్రీ పరంగా బ్రాంచ్ తీసుకోవడం ఈజ్ కరెక్ట్. అంటే ఎక్కడ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. ఎస్. సరే, ఓ 4 years తర్వాత నా కెరియర్కి మానిటరీగా కానీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్గా కానీ నా కెరియర్కి ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పర్సన్కి ఒక డిఫరెంట్ గోల్ ఉండొచ్చు. ఆ గోల్ పరంగా ఆ బ్రాంచ్ తీసుకోవడం కరెక్ట్. అలా అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కంప్యూటర్ సైన్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. కంప్యూటర్ సైన్స్ నేను ఐఐటి ర్యాంక్ వచ్చినప్పుడు నాకు 1000 ర్యాంక్ వచ్చింది. నైస్ సార్. ఆ 1000 ర్యాంక్‌తో ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే లాంటి కాలేజెస్ కూడా వస్తాయి. కానీ నేను ఎస్ సార్. బ్రాంచ్ వేరే తీసుకోవాల్సి వస్తుండే. నేను ఓకే. కెమికల్ ఇంజనీరింగో వేరే బ్రాంచ్ తీసుకుంటే వస్తుండే. కానీ నాకు కంప్యూటర్ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది అప్పటికే. నేను అప్పటికే ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. మా ఓకే. మదర్ కూడా ప్రోగ్రామింగ్ చేశారు. అక్కడికెళ్ళి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను కంప్యూటర్ సైన్సే కావాలని చెప్పి గౌహటికెళ్ళాను. ఓకే. అప్పుడు నేను బ్రాంచ్ సాక్రిఫైస్ చేయలేదు. ఓకే సార్. కానీ దిస్ డస్ నాట్ అప్లై టు ఆల్ స్టూడెంట్స్ ఈక్వల్లీ. ఎగ్జాక్ట్‌లీ. చెప్పినట్టు ఇక్కడ మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో తీసుకుంటే కాలేజ్ చాలా డిఫరెన్స్ ప్లే చేస్తుంది. మా తమ్ముడు సేమ్ వే, ఆయనకు అంత స్ట్రీమ్స్‌లో ప్యాషన్ అంత లేకుండే. ఎస్ హీ వాస్ సార్. నాట్ డిసైడెడ్ కాలేజ్ వెళ్ళినప్పుడు. ఓకే ఈవెన్ సార్. హీ ఈస్ అన్ ఐఐటీయన్. ఆయనకు ఐఐటీ మెడ్రాస్ తీసుకున్నాడు, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. ఓకే సార్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆయనకి కాలేజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది. ఓకే. ఎందుకంటే ఆయనకి స్ట్రీమ్‌లో ప్యాషన్ లేకుండే అప్పటికి. ఎగ్జాక్ట్. హీ వాస్ స్టిల్ ఎక్స్‌ప్లోరింగ్. ఓకే. ఇప్పుడు కెమికల్‌లో పని చేయట్లేదు. కానీ అప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. ఓకే. సో అలానే ఇప్పుడు స్టూడెంట్స్‌కి కొందరు స్టూడెంట్స్‌కి ఐడియా ఉంటుంది, అది ఫాలో కండి. కానీ ఐడియా లేకపోతే మీరు
మంచి కాలేజెస్, మంచి ర్యాంక్డ్ కాలేజెస్‌లో ఈసీ లాంటి బ్రాంచ్ తీసుకున్నా గూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. బెటర్ యెస్. ఆపర్చునిటీస్. యెస్. మీ 4 ఇయర్ జర్నీ బావుంటుంది. రాదర్ దాన్ కాంప్రమైజింగ్ అండ్ గోయింగ్ ఫర్ ఎ వెరీ లో ర్యాంక్డ్ కాలేజ్. మీకు కంప్యూటర్ సైన్సే గావాలని జెప్పి కంప్యూటర్ సైన్స్‌లో లో ర్యాంక్డ్ కాలేజ్‌కెళ్తే యెస్. అక్కడ అంత సో, గ్రేట్ కంపెనీస్ ఉండకపోవచ్చు మీ పరంగా ఎక్స్‌పీరియన్స్. గాని ఎలాగైనా ఎక్కువ ఓవరాల్ మీ ఎక్స్‌పీరియన్స్ అంత గ్రేట్ ఉండకపోవచ్చు. సో, ఓకే. ఎందుకంటే మీకు ఈసీ లాంటి బ్రాంచెస్ గూడా చాలా కంప్యూటర్ సైన్స్ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్ వచ్చి గూడా దే ఆర్ స్టిల్ రెడీ టు టేక్ ఈసీ స్టూడెంట్స్ ఆల్సో. యెస్. మా ఫ్రెండ్ ఒకతను సివిల్ జేసి, దాని తర్వాత కంప్లీట్‌లీ టెక్నాలజీకి గూడా మూవ్ అయిపోయాడు. ఓకే. అన్ని కంపెనీస్ మెకానికల్, సివిల్ తీసుకోవట్లేదు గానీ, టెక్నాలజీ యెస్. కంపెనీస్ ఈసీ అయితే చాలా వరకు తీసుకుంటున్నాయి. ఓకే. సో, అలా కొంచెం ఈ కాలేజ్ అండ్ బ్రాంచ్ కలిపి డెసిషన్ తీసుకోవాలి. ఓకే. బట్ బాటమ్ లైన్ ఈజ్ ఈ లోకల్ సిట్యుయేషన్‌లో, లోకల్ ఇంజినీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఈసీ లాంటి బ్రాంచెస్ కూడా మీరు కన్సిడర్ చేయండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వన్ మోర్ పాయింట్ ఆన్ దిస్ ఫ్రంట్. మీకు మన కాలేజ్ గీతాంజలి కాలేజ్‌లో కూడా వి ఆర్ ఆఫరింగ్ మైనర్ డిగ్రీ. ఓహ్! మైనర్ నైస్. డిగ్రీ అంటే మీరు జస్ట్ 18 క్రెడిట్స్ ఎక్స్‌ట్రా చేస్తే మీకు వేరే ఏ స్ట్రీమ్, ఏ డిపార్ట్‌మెంట్‌లో అదైనా మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. ఓహ్! సో, మీరు ఈసీ చేసి యూ కెన్ టేక్ ఎ మైనర్ ఇన్ ఏఐఎంఎల్. సో, మీ డిగ్రీ మీద ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మేజర్ డిగ్రీ, ఓకే. ఏఐఎంఎల్ మైనర్ డిగ్రీ అని వస్తుంది. ఓకే. సో, తర్వాత దానికి బీటెక్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఈసీ కోర్ సైడ్ ఎళ్ళొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు కోడింగ్ సైడ్ రావాలనుకుంటే దే కెన్ కమ్ టు ఏఎంఎల్ సైడ్ కరెక్ట్. ఆల్సో. సో, వాళ్ళు దే విల్ హావ్ ఎన్ ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్. ఓకే. మన ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. ఓకే. సో, మేము ఆల్రెడీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్స్ లైఫ్, స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ కెరియర్ గ్రోత్. ఓకే. కెరియర్ ప్లాన్ ఎంత బాగుంటే ఎంత ఆప్షన్స్ ఉంటే అంత బెటర్. ఓకే. ఈ సైడ్ మేము ఇంప్రూవ్ చేస్తున్నాం. ఓకే. సో, థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఎలెక్టివ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్‌లో దే దే కెన్ చూజ్ అ మైనర్. సో, మెకానికల్ వాళ్ళు కూడా ఏఐఎంఎల్ తీసుకోవచ్చు. యెస్. ఫర్ ఇప్పుడు ఆటోమేటెడ్ రోబోట్స్ వస్తున్నాయి. యెస్. ఏఐ ఎనేబుల్డ్ రోబోట్స్ వస్తున్నాయి. యెస్. అలా వాళ్ళకి ఆ ఎక్స్‌పర్‌టీస్ కూడా ఉంటుంది. ఓకే. సో, ఎనీ డిపార్ట్‌మెంట్ కెన్ టేక్ ఎనీ డిపార్ట్‌మెంట్ మైనర్. సో, ఓకే. మీకు బ్రాంచ్ ఒక్కటి సాక్రిఫైస్ చేయకుండా ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలి మీరు. సో, కాలేజ్ డిఫరెంట్ అండ్ పారామీటర్స్‌ని బ్రాంచ్. కన్సిడర్ అన్ని చేసుకోవాలంటే. పారామీటర్స్ కన్సిడర్ చేసి తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. ఓకే. సో, ఇప్పుడు సార్ సీఎస్ఈలో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఏఐఎంఎల్, సీఎస్ఈ కోర్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. సో, మళ్ళీ స్టూడెంట్స్ దీంట్లో కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సార్ మళ్ళీ కోర్ సీఎస్ఈ తీసుకోవాలా? లేదంటే స్పెషలైజేషన్స్ తీసుకోవాలని చాలా చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. రైట్. ఇది కామన్ క్వెషన్ అండి. నాకు పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి వచ్చే వన్ ఆఫ్ ద వెరీ కామన్ క్వెషన్స్ ఇదే. ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఈ మధ్య ఏఐ హైప్ చాలా ఉంది కాబట్టి యెస్. కోర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా? ఏఐఎంఎల్ తీసుకోవాలా? అనేది వెరీ కామన్ క్వెషన్. దానికి నా దగ్గర స్టాండర్డ్ ఆన్సర్ ఒకటే. మీకు ముందే ఏఐ గురించి తెలిస్తే, అంటే ఏఐలో ఎవరన్నా మీకు మీకు తెలిసిన వాళ్ళు ఏఐ ఫీల్డ్‌లో పనిచేస్తే ఆర్ సాఫ్ట్‌వేర్‌లో గాని మీ సిబ్లింగ్స్ కానీ, ఫ్రెండ్స్ గానీ, పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, ఎవరో ఒకళ్ళు కొందరు అమెరికాకెళ్లారు, ఎప్పటినుంచో యూఎస్‌లో ఉండి పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు సీన్ ఎలా ఉందో. వాళ్ళెవరైనా మీ సర్కిల్‌లో ఉంటే, వాళ్ళతో మాట్లాడి ఆ ఇండస్ట్రీ గురించి తెలుసుకొని, ఏఐ జాబ్స్ అంటే ఏంటి? నువ్వు ఏఐఎంఎల్ చేసి ఓ ఏఐ ఇండస్ట్రీలోకెళ్తే, ఏఐ జాబ్‌లో ఏం చేస్తావు? సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఏం చేస్తావు? నీ పని డే టు డే ఎలా ఉంటుంది? ఒక జూనియర్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఒక సీనియర్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఇవన్నీ తెలుసుకొని నీకొక ఈ ఫీల్డ్‌లో ఒక ఇంట్రెస్ట్ ఉంటే, అప్పుడు అది ఫాలో చేయడం కరెక్ట్. కానీ ఇప్పుడున్న న్యూస్ హైప్‌లో ఏఐ హైప్ బాగా ఉంది. సో, యెస్. అందరొచ్చి ఏఐ ఫ్యూచర్, ఏఐఎంఎలే ఫ్యూచర్ అన్నట్టు ఏఐఎంఎల్ మీద ఎగబడుతున్నారు. యెస్ సార్. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు కోర్సెస్ చూసినా గానీ, ఒక 4 ఇయర్స్‌లో 50 కోర్సెస్ ఉంటే, సిలబస్ డిఫరెన్స్ ఎంతుంటుంది? బిట్వీన్ కోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐఎంఎల్ ఒక 10% డిఫరెన్సే ఉంది. అంటే 4-5 కోర్సెస్ మాక్సిమం ఆర్ డిఫరెంట్ బిట్వీన్ ద 2 బ్రాంచెస్. ఓకే. 4 కోర్సెసే డిఫరెంట్ ఉన్నప్పుడు, ఔట్‌కమ్ ఎందుకంత చాలా డిఫరెంట్ ఎగ్జాక్ట్. ఆల్సో అన్ని డిపార్ట్మెంట్స్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో సేమ్ ఉంటుంది కోర్స్. అండ్ ఓకే. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్సెస్. ఓకే. కంపెనీస్ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు గూడా, మీరు ఏఐ కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళినా గూడా, మీకు ఏఐ టాపిక్స్ ఎక్కువ అడగరు. ఓకే. సెకండ్ ఇయర్‌లో ఉన్న ఫండమెంటల్సే అడుగుతారు. లైక్ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేసెస్ ఇట్లాంటి కోర్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్‌లో అందరికీ చెప్తాం. యెస్. అవే ఇంపార్టెంట్. అండ్ అవి అన్ని స్పెషలైజేషన్స్‌లో ఉంటాయి. యెస్. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీస్ అయినా, సర్విస్ కంపెనీస్ అయినా గూడా ప్లేస్‌మెంట్స్‌కొచ్చినప్పుడు మేము ఓన్లీ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్‌నే తీసుకుంటామని ఎవ్వరూ చెప్పట్లేదు. యెస్. ఇట్ ఈస్ వెరీ ఓపెన్ రైట్ నౌ. అంటే ఎందుకు? దే నో దట్ ద కోర్ స్కిల్స్ ఆర్ దేర్ విత్ ఆల్ ఇంజినీర్స్. యెస్. అన్ని డిపార్ట్మెంట్స్‌లో కోర్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళ కంపెనీకి కావాల్సిన స్పెసిఫిక్ స్కిల్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ట్రైన్ చేసుకుంటారు. అది మీకు రాకపోయినా పర్వాలేదు. ఓకే. అలా ఉంది ఇప్పుడు వాళ్ళ మైండ్‌సెట్. సో, ఏ సో, అందుకని మీరు స్పెషలైజేషన్స్‌లో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా మీరు ఏ తప్పడుగు ఏయట్లేదు. ఓకే. మీకు ఆల్రెడీ తెలిసి ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పెషలైజేషన్ తీసుకోండి. ఓకే. లేకపోతే కోర్ సీఎస్‌సి తీసుకోండి.
ఓకే. కోర్ సీఎస్సీలో ఏందంటే ఈవెన్ కోర్ సీఎస్సీలో వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజే కాదు, గీతాంజలి కాలేజ్‌లో ఉంది. బట్ అదర్ కాలేజెస్ హ్యావ్ సిమిలర్ కరిక్యులమ్ వేర్ ఏఐ గూడా ఉంటుంది ఒక కోర్స్. ఓకే సార్. మెషిన్ లెర్నింగ్ గూడా ఒక కోర్స్ ఉంటుంది. ఓకే. డేటా మైనింగ్ కోర్స్ కూడా ఉంటుంది. అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కోర్సెస్ కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే. సో, కోర్ సీఎస్సీ తీసుకున్న వాళ్ళకి అన్నిటికి ఎక్స్‌పోజర్ వస్తుంది. ఓకే. సో, స్టూడెంట్స్‌కి ముందే ఐడియా లేకపోతే కోర్ సీఎస్సీ తీసుకుంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే. అండ్ అగైన్ మళ్ళీ మైనర్ గూడా గుర్తుంది కదా నేను చెప్పాను. యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. కోర్ సీఎస్సీ తీసుకొని మీకు 1 ఇయర్ తర్వాత కొంచెం ఎక్స్‌పోజర్ వస్తుంది స్టూడెంట్స్‌కి. యెస్. ప్రోగ్రామింగ్ చేస్తారు. 2 కోర్సెస్ ఉంటాయి. కొంచెం ఎక్స్‌పోజర్ వస్తుంది. దాని తర్వాత దే కెన్ డిసైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఇయర్‌లో దే కెన్ చూజ్ అనదర్ మైనర్. ఓకే. ఏఐఎంఎల్‌లో, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మైనర్ గూడా తీసుకోవచ్చు. ఓకే. వాళ్ళకంత ఇంట్రెస్ట్. సో, కోడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను సార్ ఇప్పుడు. సో, మీరు స్కిల్స్ ఇవన్నీ చెప్పారు. సో, మీకు ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉంది. గూగుల్ లాంటి కంపెనీస్‌లో. సో, మీరు 10+ ఇయర్స్ వరకు వర్క్ చేశారు. సో, ఇప్పుడు అసలు ఏం రాదు సార్ ఒక స్టూడెంట్‌కి ఏం తెలీదు. సో, కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. సో, 10థ్ క్లాస్ అయిపోయింది అండ్ ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఎంసెట్ క్వాలిఫై అయ్యాడు. సో, నౌ హి వాంట్స్ టు టేక్ సీఎస్‌సి. సో, ఇప్పుడు ఆ స్టూడెంట్ అసలు ఎక్కడి నుంచి ఆ కోడింగ్ జర్నీని స్టార్ట్ చేయాలి? సో, అసలు కోడింగ్ అంటే ఏంటో జీరో నాలెడ్జ్. సో, ఆ స్టూడెంట్ 4 ఇయర్స్ ఎలా జర్నీ చేస్తే సో, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవుతాడు? మంచి క్వెషన్ అడిగారండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జర్నీ మీరనేది కరెక్ట్ చెప్పారు. 4 ఇయర్స్ జర్నీ ఇది. యెస్. ఇది లాస్ట్ 1 మంతో, 1 ఇయరో, ఫోర్త్ ఇయర్‌లో అయ్యే జర్నీ కాదు. ఎగ్జాక్ట్. ప్లేస్‌మెంట్స్ ఫోర్త్ ఇయర్‌లో అయినప్పటికీ దాని ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ కావాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు సీఎస్‌సి జాయిన్ అవుదామని డిసైడ్ అయినప్పటి నుంచే స్టార్ట్ కావాలి. యెస్. అందుకే నేను ఇప్పుడు పేరెంట్స్ వచ్చినప్పటికి ఎవరైనా సీఎస్‌సిలో ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటి నుంచే అడ్వైస్ చేస్తున్నాను. బేసిక్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ స్టార్ట్ చేయండి. ఓకే. లైక్ బేసిక్ పైథాన్ ఆర్ జావా ఓకే. కోడింగ్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు సీఎస్‌సిలో ఏం చేసినా కోడింగ్ కంపల్సరీ. కోడింగ్ అయితే కంపల్సరీ. అన్ని కోర్సెస్‌లో కోడింగ్ ఉంటుంది. ఓకే. ల్యాబ్స్ ఉంటాయి. కోడింగ్ చేయాల్సిందే. ఓకే. జాబ్‌లో కంపల్సరీ కోడింగ్ చేయాల్సిందే. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ ఉంటుంది. ఓకే. అది మీరు ముందే స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటూ కోడింగ్ మీకు ఈజీ లాంగ్వేజ్ కావాలంటే పైథాన్ ఈస్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఓకే. సో, చాలా మందికి ప్రోగ్రామింగ్ ఏమైనా కష్టమవుతుందంటే పైథాన్ రికమెండ్ చేస్తున్నాం. ఓకే. పైథాన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే ఆన్‌లైన్ చాలా కోర్సెస్ ఉన్నాయి. నేను చూసి కొన్ని కోర్సెరా ప్లాట్‌ఫామ్‌లో యూఎస్ మంచి యూనివర్సిటీస్‌లో వాళ్ళు మంచి యూనివర్సిటీస్‌లో మంచి ప్రొఫెసర్స్ ఇచ్చే కోర్సెస్ కొన్ని సజెస్ట్ చేశాను. మీరు అది లింక్‌లో పెట్టండి. డెఫినెట్‌గా సార్. ఆ కోర్సెస్ ఏంటంటే బేసిక్ ప్రోగ్రామింగ్ మీకు ఎవరికీ ఏమీ రాకున్నా ఫ్రెష్ అంటే నాకు ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్సే లేదు. కంప్యూటర్స్ ఏం తెలీదు అవును. అనుకున్న వాళ్ళకి బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆర్ జావా ప్రోగ్రామింగ్ నేర్పించే కోర్సెస్ అవి. అండ్ దే ఆర్ కంప్లీట్‌లీ ఫ్రీ. ఓహ్! కంప్లీట్‌లీ ఆన్‌లైన్. షెడ్యూల్ కూడా ఏముండదు. మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. యెస్. రైట్? మీ ఇష్టం వచ్చినప్పుడు స్టే చేసుకోవచ్చు. మీకు రోజు రాత్రి పడుకునే ముందు చేసుకుందామంటే 2 అవర్స్ అప్పుడు చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేసి చేసుకోవాలంటే 2 అవర్స్ అప్పుడు చేసుకోవచ్చు. మీ ఇష్టం. అది అండ్ కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు 1 రూపీ కూడా కట్టనవసరం లేదు. మొత్తం ఆన్‌లైన్. అది మీరు కావాలంటే ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే బస్‌లో, కార్‌లో కూడా కూర్చొని ఫోన్‌లో చేసుకోవచ్చు. ఓకే. ఆ కోర్సెస్ అన్నీ చేసి దాని తర్వాత హ్యాకర్ ర్యాంక్‌లో బిగినర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో, అలా ఓహో! పైథాన్ తీసుకుంటే పైథాన్ బిగినర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఓకే. చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. అవి ఇప్పటి నుంచే సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే అదొక ప్రాక్టీస్ వస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ థియరిటికల్ సబ్జెక్ట్ కాదు. యెస్ సార్. ప్రాక్టికల్. యెస్. అది మనం కూర్చొని వీడియోస్ చూస్తే వాళ్ళు అందులో సింటాక్స్ చెప్తారు. మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. కానీ అది మనం కోడ్ చేస్తే గాని అది మనకు రాదు. ఎగ్జాక్ట్. అది చేస్తూనే ఉండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్. అది యెస్. రోజు చేస్తూనే ఉండాలి. యెస్. ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. హ్యాకర్ ర్యాంక్‌లో స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే హ్యాకర్ ర్యాంక్‌లో బిగినర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అది వెబ్‌సైటా సార్? హ్యాకర్ ర్యాంక్ అనేది ఒక వెబ్‌సైట్. ఓకే. అందులో కోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హుహు. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ బిగినర్ లెవెల్ టు వెరీ ఓకే. అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే. ఇదే మీరన్నట్టు ఆ 4 ఇయర్స్ జర్నీ మీరు హ్యాకర్ ర్యాంక్‌లోనే చేయొచ్చు. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ టు ఫైనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు అడిగే క్వెషన్స్ ఫస్ట్ రౌండ్ కోడింగ్ రౌండ్ ఉంటది జనరల్లీ అన్ని టెక్నికల్ కంపెనీస్‌లో. ఆ కోడింగ్ రౌండ్‌లో క్వెషన్స్ ఎలా ఇస్తారు? అదే ఫార్మాట్‌లో క్వెషన్స్ ఇందులో ఉంటాయి. హ్మ్. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇమాజిన్ 3 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్‌తో వెళ్తారు మీరు ఆ ఇంటర్వ్యూకి. ఓకే. మీకు డెఫినెట్‌లీ వేరే వాళ్ళకి మీద అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ! సో, అలా స్టార్ట్ చేసి మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి కోడింగ్ బావుంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఏంటంటే సార్, సి లాంగ్వేజ్ ఆర్ పైథాన్. సో, ఈ రెండిట్లో దేనితో స్టార్ట్ చేయాలి నా కోడింగ్ జర్నీ? సో, ఏదైతే వాళ్ళకి కొంచెం ఏఐకి సంబంధించి రిలేటెడ్‌గా ఉంటుంది అండ్ ఏఐకి ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. ఏ సో లాంగ్వేజ్ నేర్చుకుంటే? సో, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ వే టు ఎక్స్‌ప్రెస్ మీ ఐడియాస్. ఓకే. మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సిమిలర్‌లీ మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవచ్చు, హిందీలో మాట్లాడుకోవచ్చు. యెస్. మన థాట్స్ అనేవి ఐడియాస్ మన మైండ్‌లో ఉన్నాయి. అది మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ వాడుతున్నాం. అది ఓకే. తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, స్పానిష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సిమిలర్‌లీ కంప్యూటర్‌కి మనము
ఒక ఐడియా చెప్పాలనుకుంటున్నాం. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాం. ఓకే. విచ్ ఇస్ పైథాన్, సి, జావా ఇవన్నీ ఉన్నాయి. సో, మీరు యాక్చువల్లీ ఏ లాంగ్వేజ్ అంటే ఓ 10 లాంగ్వేజెస్ నేర్చుకునే అవసరం లేదు. అన్ని లాంగ్వేజెస్‌లో సిమిలర్ కన్‌స్ట్రక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, ఆ ప్రోగ్రామాటిక్ థింకింగ్ రావాలి. అంటే మన కోడింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయ్యిద్ది? ఇంటర్వ్యూస్‌లో కూడా కోడింగ్ ఎందుకు అడుగుతున్నారు? యెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాట్‌జీపీటీని ఒక ప్రోగ్రామ్ రాయమంటే అది రాస్తుంది. యెస్ సార్. అయినా కానీ మన కోడింగ్ ఎందుకు అడుగుతున్నారు? మాన్యుయల్‌గా కోడింగ్ ఎందుకు చేయమంటున్నారు అంటే, కోడింగ్ వల్ల ఒక ప్రోగ్రామాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ పెరుగుతుంది. కోడింగ్ అంటే జస్ట్ సింటాక్స్ రాయడం గాదు. వాళ్ళొక ప్రాబ్లమ్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. అదొక పజిల్ లాగా ఉంటుంది. అది ఓకే. సాల్వ్ చేసి దాని తర్వాత దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ రాయాలి. సో, దాన్ని పెద్ద ప్రాబ్లమ్‌ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌గా బ్రేక్ చేయడం గాని, ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎలా కోడ్ చేయాలి? దాన్ని ఎలా కల్పిస్తే సాల్వ్ అవుతుంది మన ప్రాబ్లమ్? ఓకే. అట్లాంటివన్నీ ఆలోచించాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ లైక్ ఎక్కడ ప్రోగ్రామ్ స్లోగా రన్ అవుతుంది? దాన్ని ఎలా ఫాస్ట్ చేయాలి? ఇట్లాంటివి ఆలోచిస్తారు. ఓకే. సో, అలాంటివి ఆలోచించాలి. దిస్ ఇస్ హైయర్ ఆర్డర్ థింకింగ్. ఈ హైయర్ ఆర్డర్ థింకింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకే కోడింగ్ రౌండ్స్‌లో, ఇంటర్వ్యూస్‌లో ఇంకా కోడింగ్, డేటా స్ట్రక్చర్స్ అవే అడుగుతున్నారు. ఓకే. సో, అలాంటప్పుడు లాంగ్వేజ్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. కానీ పైథాన్‌లో సింటాక్స్ కొంచెం తక్కువుంటుంది. సో, ఓకే. ఫస్ట్ టైమ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి పైథాన్ ఈస్ ఈజీ. ఓకే. పైథాన్ ఈస్ ఈజీ టు లెర్న్. సో, స్టార్ట్ చేసేవాళ్ళు పైథాన్‌తో స్టార్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు చేస్తే పైథాన్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. బట్ జావాలో ఇంకొంచెం కాన్‌స్ట్రక్ట్స్ ఎక్కువుంటాయి. దాని స్ట్రక్చర్ ఎక్కువుంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి గదా! సో, ఓకే. ఓవరాల్ జావా ఈస్ ఎ లిటిల్ బిట్ మోర్ సింటాక్స్ ఎక్కువుంటుంది. ఓకే. అందుకని నేర్చుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఓకే. బట్ ఐ రికమెండ్ ఆల్ స్టూడెంట్స్ జావా గూడా నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ జావా నేర్చుకుంటే దాని తర్వాత పైథాన్ నేర్చుకోవడం అంత కష్టం యెస్. గాదు. ఓకే. సో, మీకు కొంచెం ఇంటలెక్చువల్ కెపాసిటీ ఎక్కువుందనిపిస్తే, మీకు జావా సింటాక్స్ కష్టం అవ్వట్లేదనిపిస్తే, ఫస్ట్ జావా కోర్స్ చేసి, జావా మంచిగనిపిస్తే జావానే కంటిన్యూ చేయండి. పైథాన్ ఓకే. అసలు అవసరం లేదు. పైథాన్ గూడా ఎనీవే అప్లికేషన్స్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి తర్వాత ఎనీవే చేస్తారు. ఓకే. బట్ మీకు జావా నేర్చుకుంటే దాని తర్వాత పైథాన్‌కి మీకు మళ్ళీ కోర్స్ అవసరం లేదు. ఓకే. అది ఇలానే వచ్చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా ఒక కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా నేను విన్నది ఏంటి అనంటే మా ఫ్రెండ్స్ దగ్గర కరెక్ట్. నుంచి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటుంది. కరెక్ట్ అండి. సో, ఇప్పుడు ఒక సి లాంగ్వేజ్ గాని, పైథాన్ గాని ఒక స్టూడెంట్ స్టార్ట్ చేశాడు బీటెక్‌లో ఫస్ట్ ఇయర్‌లో. సో, ఎంత టైం పడుతుంది ఆ స్టూడెంట్ కంఫర్టబుల్ అవ్వడానికి ఆ లాంగ్వేజ్‌లో? మంచి క్వెషన్ అడిగారండి. ఇది ఇప్పుడు నేను మీకు చెప్పాను 10 ఇయర్స్ ప్లస్‌గా వర్క్ చేశాను. గూగుల్‌లో పనిచేశాను. నేను కోడ్ పైథాన్‌లో రాశాను. సి ప్లస్ ప్లస్‌లో రాశాను. జావాలో రాశాను. కానీ ఇవన్నీ లాంగ్వేజెస్ నాకు ప్రోగ్రామ్ చేయడం వచ్చు. కానీ 100% వచ్చా అంటే నాకు రాదండి ఇప్పటివరకు. ఓకే. సో, మీరు లైఫ్ లాంగ్ స్పెండ్ చేసినా కూడా ఒక లాంగ్వేజ్ 100% నేర్చుకోవడం వెరీ ఎవరికీ డిఫికల్ట్. సో, పాసిబుల్ కాదు. మీరు 20% ఆఫ్ ద టైమ్‌లో 80% ఆఫ్ ద లాంగ్వేజ్ నేర్చేసుకోవచ్చు. ఓకే. బట్ ఆ రిమైనింగ్ 20% నేర్చుకోవడానికి 80% ఆఫ్ ద టైమ్ పడుతుంది. ఓకే. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇప్పుడు మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్స్ట్రక్ట్స్ అర్థం చేసుకోవాలి. కాన్స్ట్రక్ట్స్ అంటే లాజిక్. అసలు ఆ ప్రోగ్రామ్ లాజిక్ ఏంటి? ఆ లైన్ ఎందుకు రాస్తున్నాము? సింటాక్స్ కంటే ఎక్కువ లాజిక్ మీద ఫోకస్ ఉండాలి. అలా చేస్తే మీరు ఇప్పుడు మొన్న ఒక బూట్ క్యాంప్ రన్ చేసామండి. బూట్ ఓహ్! క్యాంప్‌లో ఈ 12థ్ స్టూడెంట్స్ కోసమే. 12థ్ పాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియేట్ పాస్ అయిన స్టూడెంట్స్‌కి ఇట్లా చాలామంది ఎస్ఎస్‌సీకెళ్ళి వస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే అస్సలు ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, వాళ్ళకి ప్రోగ్రామింగ్ లేని వాళ్ళు కూడా సీఎస్‌సికి రావచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళకి కొంచెం ఒక బూస్ట్ ఇద్దామని ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇలాంటి క్వెషన్సే ఉన్నాయి. డేటా సైన్స్, ఏఎంఎల్ డిఫరెన్స్ ఏంటి? అసలు సైబర్ సెక్యూరిటీలో ఏముంటుంది? ఇవన్నీ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 5 డే బూట్ క్యాంప్ పెట్టి ఓకే. వాళ్ళకి ఫస్ట్ 2 డేస్ ప్రోగ్రామింగ్ చెప్పాం పైథాన్‌లో. దాని తర్వాత ఈచ్ డే ఒకరోజు డేటా సైన్స్, ఒకరోజు ఏఐఎంఎల్, ఒకరోజు సైబర్ సెక్యూరిటీ అలా హ్మ్. 3 డేస్ 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పాం. ఓకే. జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. జస్ట్ సో దట్ వాళ్ళకొక ఐడియా వస్తుంది. ఆ ఫీల్డ్‌లో ఏముంటుంది? అది తీసుకుంటే నేను 4 ఇయర్స్ ఎట్లాంటి థింగ్స్ నేర్చుకుంటాను? అది నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? అది తెలుసుకుంటే దెన్ దే కెన్ చూజ్ విచ్ స్పెషలైజేషన్ టు ఆప్ట్ ఫర్. బెటర్ ఓకే. చాయిస్ తీసుకోవచ్చనమాట. యెస్. సో, అలా వీళ్ళకి కానీ ఏది చేయాలన్నా ఫస్ట్ కోడింగ్ ఇంపార్టెంట్ కదా! సో, యెస్. 2 డేస్ కోడింగ్ పెట్టాం పైథాన్ ఓకే. ప్రోగ్రామింగ్. మంచి టర్న్‌ఔట్ వచ్చింది. చాలామంది ఎంతూసియాస్టిక్‌గా వచ్చారు. నైస్. ఆహ్, ఇట్ వాస్ ఓపెన్ టు ఆల్. మన గీతాంజలి స్టూడెంట్స్ కని కాదు. ఎనీ ఓకే. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఎనీవన్ వచ్చి ఎవరైనా అటెండ్ వచ్చి అవ్వచ్చు. నేర్చుకోవచ్చు. ఓకే. అవర్ మెయిన్ ఇంటెంట్ వాస్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ క్లారిఫై దేర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకే. వాళ్ళకి బేసిక్ ప్రోగ్రామింగ్ ఒక స్టార్ట్ ఇయ్యాలి. ఓకే. ప్రోగ్రామింగ్ అంటే ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఒక పుష్ ఇస్తే స్టార్ట్ ఇస్తే చాలు. ఓకే. స్టార్ట్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. అండ్ వీళ్ళకి ఇలాంటి సేమ్ క్వెషన్స్. ఓకే. అండ్ వాళ్ళకొక స్టార్టింగ్ ప్లాట్‌ఫార్మ్ లైక్ ఈ హ్యాకర్ ర్యాంక్‌లో అందరికీ అకౌంట్స్ క్రియేట్ చేసాము. వాళ్ళు హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ వాళ్ళకో రెజ్యూమే ఇచ్చాము. ఒక రెజ్యూమే ఫార్మాట్ తీసుకొని అందరికీ ఒక బేసిక్ రెజ్యూమే ఆల్రెడీ ఇచ్చి పంపించాము. ఓకే. సో, నైస్ ఇలా వాళ్ళకి ప్రోగ్రామ్స్.
ఓ బేసిక్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసేసాం. బిఫోర్ దే ఈవెన్ ఎంటర్డ్ కాలేజ్. అండ్ వాళ్ళు ఓహ్! మన గీతాంజలికి కాదు. దే కెన్ గో ఎనీ ఎక్కడ కాలేజ్ ఏ నౌ. కాలేజ్‌లోనే ఏ జాయిన్ అవ్వచ్చు కాలేజ్‌లోనే వాళ్ళు జాయిన్ కౌన్సెలింగ్ కావచ్చు. తర్వాత. బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కి ఇది చాలా హెల్ప్ అవుతుందని ఇలా చేసాం మేము. ఓకే. సో, ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమన్నా ప్లాన్ ఉందా సార్ ఇలాంటి బూట్ క్యాంప్? సో, మన డెఫినైట్‌లీ. సబ్‌స్క్రైబర్స్ అంతా డెఫినైట్‌లీ. చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. ఓకే. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద బూట్ క్యాంప్. మోర్ థాన్ 90 ప్లస్ స్టూడెంట్స్ అరౌండ్ 100 స్టూడెంట్స్ టర్న్డ్ అప్ ఓకే. ఆన్ ద ఫస్ట్ డే. ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ. వాళ్ళకి ఎందుకంటే వి మేడ్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. ట్రాన్స్‌పోర్ట్ అరేంజ్ చేసాము. బస్సు ఓహ్! అండ్ దే కెన్ కమ్ ఇన్ గీతాంజలి బసెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ. ఓహ్! అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేసాము. సో, దే నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. వాళ్ళకి ఓకే. కావాల్సిన పెన్, పేపర్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేసాము. ఓకే. వాళ్ళకి జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు వాళ్ళు వచ్చేయొచ్చు. ఓకే. ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకున్నాము. సెకండ్ డేకి కూడా కొందరు జాయిన్ అయ్యారు. ఫస్ట్ డే అటెండ్ అయిన వాళ్ళెళ్లి, "అరే! ఈ బూట్ క్యాంప్ వాళ్ళ చాలా ఫ్రెండ్స్‌కి బాగుంది" అని అందరికి చెప్పడం. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తే, సెకండ్ డే కూడా కొందరు జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళని కూడా మేము తీసుకున్నాము. ఓకే. మా ల్యాబ్స్‌లో వి కండక్టెడ్ దిస్ 5 డే బూట్ క్యాంప్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వెషన్, ఈ బూట్ క్యాంప్‌లో మేము 2 డేస్ పైథాన్ నేర్పించాము వీళ్ళకి. ఓకే. సో, 2 డేస్‌లో ఒక 10 ఏఎం టు 3 ఏఎం అండ్ మధ్యలో బ్రేక్స్‌తో 4 అవర్స్ ఈచ్. సో, 4 + 4 8 అవర్స్‌లో వాళ్ళకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఎంత నేర్చుకున్నారంటే, వాళ్ళెళ్లి హ్యాకర్ ర్యాంక్‌లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తున్నారు. బేసిక్ ఓకే. ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేసారు. సో, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళకి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేసాను. వాళ్ళకది ఎంత నచ్చిందంటే, వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 10 ప్రాబ్లమ్స్ చేసొచ్చారు. ఓహ్! నైస్. సో, అది అలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి స్టూడెంట్స్‌కి. ఎగ్జాక్ట్‌లీ సార్. ఉంటే స్టూడెంట్‌కి ఆ చేస్తారు. ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, అది కరెక్ట్. వెదర్ ఇట్స్ కోడింగ్ ఆర్ నార్మల్ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఆ ఇంట్రెస్ట్ అన్నది మనం తీసుకురాగలిగితే రైట్. సో, దే లెర్న్ ఎఫెక్టివ్‌లీ. రైట్. అది కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది అందులో. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఐదర్ యూట్యూబ్ వీడియోసో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ రీల్సో, న్యూసో, లేకపోతే వాళ్ళ పేరెంట్సో ఎక్కడో ఎవరినో వాళ్ళ సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఎవరినో యెస్. చూసి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. యెస్. అందుకే వచ్చారు. వాళ్ళకి అది కొంచెం ఇంకా మనం బట్ స్టిల్ 17 ఇయర్స్, 18 ఇయర్స్‌కి వాళ్ళకి ఇంకా ప్రపంచం తెలీదు. యెస్. వాళ్ళకి ఓన్లీ వాళ్ళు చిన్న ప్రపంచాన్ని చూసారు. సో, వాళ్ళకది మనం అక్కడికెళ్ళి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. మెంటరింగ్ చేయాలి. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డు. ఓకే. సార్ కామన్ క్వెషన్ ఏంటి అనంటే, సో, నేనొక యావరేజ్ స్టూడెంట్‌ని సార్. సో, 10థ్ క్లాస్‌లో సమ్ మీడియంగా పెర్ఫార్మ్ చేశాను. అండ్ ఇంటర్మీడియేట్‌లో మీడియంగా పెర్ఫార్మ్ చేశాను. సో, ఇప్పుడు నేను బీటెక్‌లోకి ఎంటర్ అవుతున్నాను. సో, నేను కోడింగ్ నేర్చుకొని, లేదంటే నా కోర్ సబ్జెక్ట్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి, కోర్ బ్రాంచ్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి, సో, 4 ఇయర్స్ తర్వాత సో, ఒక మంచి కంపెనీలోకి నేను ఎంటర్ అవ్వొచ్చా? సో, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ భయంతోని వస్తుంటారు ఫస్ట్ బీటెక్‌కి. నా కెపాసిటీ ఇంతే, ఇక నేను చేయలేను అన్న థాట్‌తోని వస్తుంటారు. సో, అలాంటి స్టూడెంట్స్‌కి మీ సజెషన్స్ ఏంటి? మనం ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక పాత్ ఉంటే యెస్. ఏ స్టూడెంట్ అయినా దే కెన్ డెఫినెట్‌లీ డూ బెటర్ దెన్ యావరేజ్. వాళ్ళకి దే ఓన్లీ థింగ్ దే నీడ్ టు కంపేర్ దెమ్‌సెల్వ్స్ జనరల్లీ మనకి సొసైటీలో ఇదో పీర్ ప్రెషర్ వల్ల ఇది అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. పక్కనోళ్ళతో అవతల వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ఓన్లీ మన యెస్టర్‌డే సెల్ఫ్‌తో కంపేర్ చేసుకోవాలి. అంటే నేను నిన్న ఎలా ఉండే, హ్మ్. నిన్న నేను ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉన్నాను. నిన్నటి కంటే ఈరోజు నేను బెటర్ ఉన్నానా లేదా? హ్మ్. అది ఉంటే చాలు. ఇఫ్ యూ ఆర్ గ్రోయింగ్ కాన్స్టెంట్‌లీ నిన్నటి కంటే ఈరోజు బెటర్ ఉన్నావు. ఈరోజు కంటే రేపు బెటర్ చేయాలి. యెస్. అలా నువ్వు గ్రో అయితూ ఉంటే చాలు. ఈ మైండ్ సెట్ ఉండాలి. అండ్ గ్రేట్. అందరికీ సక్సెస్ డైరెక్ట్‌గా రాదు. ఎగ్జాక్ట్. మన సైంటిస్ట్స్ ఎవరిని తీసుకున్నా గూడా ఐన్‌స్టైన్ గాని, పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని తీసుకున్నా వాళ్ళకి డైరెక్ట్‌గా సక్సెస్ ఎప్పుడు రాలేదు. ఫెయిల్యూర్, 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 ఫెయిల్యూర్ ట్రై చేసుకుంటూ వెళ్లారు. మెయిన్ పాయింట్ ఈస్ ఆ ఫెయిల్యూర్స్ అన్ని దాటుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది. సో, ఆ రెసిలియంట్ మైండ్ సెట్ కూడా డెవలప్ చేసుకోవాలి. స్టూడెంట్స్ చాలామంది అందరూ ఈక్వల్‌గా లేరు. ఎగ్జాక్ట్‌లీ డెఫినైట్‌లీ. సార్. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్స్ ఉన్నాయి. ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 1,00,000, 2,00,000 వరకు ర్యాంక్స్ ఉంటాయి. యెస్ సార్. అంటే ఒక స్పెక్ట్రమ్ ఉంది. యెస్. బట్ ఎవ్రీవన్ హాస్ ద కెపాసిటీ టు గ్రో బియాండ్ వాట్ దేర్ కరెంట్ స్టేటస్. అంటే వాళ్ళు ఈ రోజు కంటే రేపు బెటర్ చేయొచ్చు. ఆ యెస్ సార్. ఫోకస్ ఉంటే చాలు. యెస్. మీకు అన్ని కాలేజెస్ అన్నీ సపోర్ట్స్ ఇస్తాయి. సపోర్ట్ ఇస్తుంది. మీకు ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది. మెంటరింగ్ ఉంటుంది. మీకు ఏం చేయాలో తెలియకపోతే మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలామంది ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మన కాలేజ్‌లో గీతాంజలిలో నేను ఐయామ్ ఇన్వాల్వ్డ్ విత్ మెంటరింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్‌లీ. యెస్. స్టూడెంట్స్‌కి నేను ఆల్వేస్ ఓపెన్‌గా చెప్తాను. ఎనీ క్వెషన్ మీకు ఎక్కడ ఏమైనా ఇష్యూ ఉంటే నా దగ్గరికి వచ్చేయండి అని చెప్తాను. నా దగ్గరికి ఓకే. వస్తుంటారు కూడా కొందరు. ఓకే. నైస్. ఆహ్, సో, ఆ ఎంతూసియాజం స్టూడెంట్స్‌కి ఉండాలి. నాకో ఇష్యూ ఉంది. నేనది సాల్వ్ చేసుకోవాలి. నేనది నాకు ఇక్కడ కష్టమవుతుంది. నేనది సాధించాలి ఓకే. అన్న పట్టుదలుండి, వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటే చాలు. ఓకే. ఎవరైనా సరే. వాళ్ళు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే బెటర్ దెన్ యావరేజ్ అవుతాడు. టాప్ స్టూడెంట్ అయితే ఇంకా బెటర్ అవుతారు. కానీ ఓకే. ఎవ్రీవన్ హాస్ ద స్కోప్ టు గ్రో. ఓకే. దట్ ఈస్ మై ఫిలాసఫీ అండి. ఓకే. సో, ఇక కమింగ్ టు ద కరెంట్ ట్రెండింగ్ టాపిక్ సార్ ఏఐ. సో, నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను. సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్.
సో రీసెంట్‌గా 70,000 పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్ సో డ్యూ టు ఏఐ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? లేదంటే జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయా ఫ్యూచర్‌లో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. బట్ నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్‌పుట్స్ హియర్. అందరికీ ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఏఐ రావడం వల్లనే జాబ్స్ పోవట్లేదు. అదొకటే కాదు. జాబ్స్ పోవడం అనేది రెగ్యులర్ సైకిల్. ఓకే. మన లాస్ట్ 50 ఇయర్స్ తీసుకొని జాబ్స్ చూసినా గానీ అప్ అండ్ డౌన్ నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఒకసారి జాబ్స్ తక్కువ అవుతాయి, లే ఆఫ్స్ అయితాయి, మళ్ళీ హుహు. హైర్ చేస్తారు, మళ్ళీ లే ఆఫ్స్ అయితాయి, మళ్ళీ హైర్ సో ఇలా చేస్తారు. జరిగిందా సార్ ఇలా ప్రీవియస్‌గా గూడా? ఎప్పటినుంచో జరిగింది. 2008లో క్రైసిస్ అయినప్పుడు చాలా జాబ్స్ పోయాయి. ఓకే. అప్పుడు మళ్ళీ ఆ జాబ్స్ అన్నీ బ్యాక్ వచ్చాయి. హుహు. అట్లనే ఇది ఎకనామిక్ సైకిల్స్ ఉంటాయి. ఓకే. ఇది నడుస్తుంది. ఇప్పుడు డౌన్ స్టంప్ నడుస్తుంది. ఓకే. బట్ అనదర్ 2 ఇయర్స్ అగైన్ విల్ సీ పైకెళ్తుంది మళ్ళీ. మళ్ళీ స్పైక్ రావచ్చు. ఆ! చిన్న స్పైక్ ఆర్ పెద్ద స్పైక్ వస్తుంది డెఫినెట్‌లీ. ఓకే. ఏఐ వల్ల ఇంపాక్ట్ లేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంది. ఓకే. బట్ ఎక్కడ ఇంపాక్ట్ ఉంది? మెయిన్ పాయింట్ ఈస్ ఏఐని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏఐని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఏఐ ఇస్ లైక్ ఎ హెల్పర్ టూల్. అది నాకు 10 మినిట్స్‌లో చేసే పనిని ఇప్పుడు 5 మినిట్స్‌లో చేస్తున్నాను. ఓకే. సో, నేను 10 మినిట్స్‌లో బేసికల్లీ 2 పనులు చేయొచ్చు. అలా హెల్ప్ చేస్తుంది. అది మొత్తం జాబ్‌ని ఎక్కడ ఆటోమేట్ చేయట్లేదు. కొన్ని రిపిటిటివ్ టాస్క్స్‌ని ఆటోమేట్ చేస్తుంది. ఆ హెల్ప్ తీసుకొని నేను మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్‌తో కూడా మాట్లాడాను. వాళ్ళ టీమ్‌లో వాట్ ఈస్ ది ఏఐ ఇంపాక్ట్ మీ టీమ్‌లో ఎలా మారింది అంటే వాళ్ళు ఇదే చెప్పారు నాకు. ఓకే. వాళ్ళకు 10 మెంబర్ టీమ్ ఉంటే 2 మంత్స్ ప్రాజెక్ట్‌ని 1 మంత్‌లో చేయమంటున్నారు. ఓకే. చేయొచ్చా అని అడుగుతున్నారు వాళ్ళు. హ్మ్. మీకు అన్ని ఏఐ సపోర్ట్ ఉంది కదా! 2 మంత్స్ ప్రాజెక్ట్‌ని 1 మంత్‌లో కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే. కానీ సేమ్ థింగ్ 10 పీపుల్‌తో చేసేది 5 పీపుల్‌తో కంప్లీట్ చేయండి అని అడగట్లేదు. ఓకే. సో మిగిలిన 5 మెంబర్స్‌ని ఫైర్ చేయమని అడిగితే వాళ్ళు ఫైర్ చెప్పచ్చు. చేయమని అడగట్లేదు. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు బిగ్ ప్రొడక్ట్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వాళ్ళకి వర్క్ ఎండ్‌లెస్ ఉంటుందండి. వాళ్ళకి పని ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వర్క్ ఆల్రెడీ రెడీ ఉంటుంది. ఓకే. వాళ్ళకి పీపుల్ లేక పని ప్రయారిటైజ్ చేసి కొన్ని థింగ్స్ ఎనకాల పెట్టేస్తారు. హోల్డ్ చేసుంటారు. ఆ! హోల్డ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఓకే. ఏఐ వల్ల ఇది ఫాస్ట్‌గా చేయొస్తే అవన్నీ తీసుకొని అది కూడా పని చేస్తారు కదా! ఓకే. వాళ్ళకది ఇన్‌ఫైనైట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎండ్‌లెస్ స్ట్రీమ్. మనకు స్కై ఈస్ ద లిమిట్ లాగా మీరు ఎంత ఆలోచిస్తే అంత వర్క్ చేయొచ్చు. ఓకే. స్లైట్‌లీ డిఫరెంట్ సిట్యుయేషన్ ఇన్ సర్విస్ కంపెనీస్ వేర్ ఓకే. వాళ్ళకి వర్క్ బయటికెళ్ళొస్తుంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉంటాయి. అవును. సో, వాళ్ళకేందంటే ప్రాజెక్ట్స్ లేకపోతే మనకి జనాభా అవసరం లేరు. అవును. సో, అండ్ కాస్ట్ కటింగ్ ఆలోచిస్తారు. అలా కొంచెం ఉంటుంది. బట్ ఈవెన్ దేర్ మన మెయిన్ పాయింట్ మనం తీసుకోవాల్సింది ఏందంటే స్టూడెంట్స్ హ్యావ్ టు ఎంబ్రేస్ ఏఐ. యూజ్ ఏఐ యాజ్ అ టూల్. బట్ ఓన్లీ ఏఐ కంప్లీట్‌లీ రిప్లేస్ చేస్తది అంటే కూడా అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాలిక్యులేటర్ ఉందండి. క్యాలిక్యులేటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. యెస్. అందులో ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్, అవును సార్. కాలిక్యులస్ కూడా చేసేస్తాయి అవి. అవును. చేయొచ్చు. అలా అని మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నారు? మ్యాథ్స్ నేర్చుకోవడం అవసరమా మనకి అని అడగొచ్చు కదా! అవును. లేదు. బట్ ద హోల్ పాయింట్ ఈస్ వి హావ్ టు లెర్న్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే నువ్వు అది సరిగ్గా యూజ్ చేయగలుగుతావు. యెస్. అందుకనే ఎగ్జాక్ట్. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ అండ్ ఇంజినీరింగ్‌లో కూడా మ్యాథ్స్ కంటిన్యూయస్‌గా చెప్తున్నారు. యెస్. సిమిలర్‌లీ కోడింగ్ అండి. ఏఐ టూల్స్ వచ్చినప్పటికీ మనం కోడింగ్ నేర్చుకొని ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటేనే దాన్ని సరిగ్గా వాడగలం. ఓకే. దట్ ఈస్ అగైన్ మై ఎక్స్‌పీరియన్స్ అండ్ మై అండర్‌స్టాండింగ్. నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత యూజ్ చేశాను కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏఐ టూల్స్ ఉన్నాయి. యెస్. ఒక చాట్‌జీపీటీ ఉంది. అది కోడ్ రాస్తది. అది ఓకే. నాకైనా నాకైనా మీకైనా సేమ్ కోడ్ సేమ్. రాస్తది. అవును. అప్పుడు ఆ టూల్ మన ఇద్దరికి యాక్సెస్ ఇచ్చి మనం ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయమంటే లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ రాయమంటే మనం సేమ్ వేలో రాయగలుగుతామా? నేను మీకన్నా కొంచెం బెటర్‌గా రాయగలుగుతాను. యెస్ సార్. ఎందుకంటే ఎందుకంటే మీకు ఆల్రెడీ కోడింగ్ తెలుసు కరెక్ట్. కాబట్టి. మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. దాంట్లో ఆ ఎక్కడ నాలెడ్జ్ బగ్స్ లేదు. ఉన్నాయి ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ బగ్స్ ఉంటాయి. అవుట్‌పుట్ ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయగలుగుతాను. ఆ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయడానికి ఎలా అడిగితే అది కరెక్ట్‌గా బిల్డ్ చేస్తుంది అనేది ఒక హైయర్ లెవెల్ థింకింగ్ నాకు బెటర్‌గా వస్తుంది కాబట్టి. ఓకే. బికాస్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. ఆహ్, సిమిలర్‌లీ ఒక ఏదన్నా మీరు ఇన్ని వీడియోస్ చేశారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ మీకు ఐడియా ఉంది. యూట్యూబ్‌లో వీడియోస్ చేసి మార్కెటింగ్ కంటెంట్ ఎలా చేయాలి అన్న దాని మీద మీరు ఏఐ టూల్స్ యూజ్ చేస్తే నాకంటే మీరు బెటర్‌గా చేస్తారు. యెస్ సార్. సో, దట్ ఇస్ కాల్డ్ డొమైన్ ఎక్స్‌పర్టీస్. ఓకే. ఆ డొమైన్ ఎక్స్‌పర్టీస్ మీకు ఉంటేనే యూ కెన్ డూ సంథింగ్ బెటర్ విత్ యూజింగ్ ది ఏఐ టూల్స్ అవైలబుల్ టు us. అది. సో ఇప్పుడు ఏఐ అయితే ట్రెండింగ్‌లో ఉంది సార్. బట్ ఆ కరిక్యులమ్ దగ్గ ఫ్యాకల్టీ ఇండస్ట్రీలో సరిగా లేరు అని ఒక టాక్ నడుస్తుంది బయట. జనరల్‌గా ఏంటి అనంటే సో ఏఐ రీసెంట్‌గా ఎవాల్వ్ అవుతుంది. అండ్ కరిక్యులమ్ ఉంది. సో దానికి తగ్గ ఫ్యాకల్టీ లేరు కరెక్ట్‌గా అన్న టాక్ అయితే బయట నడుస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆహ్, సో, ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్ ఆన్ దిస్. సో, వన్ థింగ్ ఒకటేంటంటే మనకి లెట్స్ సీ హూ ఆర్ ద ఫ్యాకల్టీ హూ ఆర్ కమింగ్ టు టీచ్ ఇన్ అవర్ కాలేజెస్. ఆలోచిస్తే మనకు మంచి ఫ్యాకల్టీ రావాలి. ఎక్కడికెళ్ళి వస్తున్నారు? మన ఐఐటీస్‌లో టాప్ ఎడ్యుకేషన్
ఐఐటీస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఆర్ టాప్ ఎడ్యుకేషన్ sir. ఇన్ అవర్ కంట్రీ. అక్కడ అది తీసుకుంటే ఐఐటీస్‌కెళ్ళి బ్యాచిలర్స్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్స్‌కెళ్ళిపోతున్నారు. లేకపోతే మాస్టర్స్‌కెళ్తారు. పీహెచ్‌డీ చేసినా కూడా యూఎస్‌లో చేస్తారు ఎక్కువ మంది. యెస్. సరే కొందరు ఇక్కడ లోకల్‌గా మళ్ళీ ఐఐటీస్‌లో ఎంటెక్ చేసిన వాళ్ళు అక్కడిక్కడ కొందరు మిగిలిపోతారు. బట్ వాళ్ళు టీచింగ్‌లోకెళ్ళాలి, అకాడమియా ఇంట్రెస్ట్ ఉందంటే అగైన్ దే ఆర్ మోస్ట్‌లీ గోయింగ్ బ్యాక్ టు టీచ్ ఇన్ ఐఐటీస్ ఓన్లీ. సో, మనకి వేరే కాలేజెస్ ఐఐటీస్ కాకపోయినా ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఆ క్రీమ్ అకాడమిషియన్స్ అందరూ అక్కడ ఉంటున్నారు. ఎగ్జాక్ట్. సో, మన లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ఎవరొస్తున్నారు మరి? ఇదో పెద్ద క్వెషన్. యెస్. ఆహ్, సో, దట్ ఇట్‌సెల్ఫ్ స్పీక్స్ టు ఎ లాట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ డెఫిసిట్ ఇన్ ఇండియా. మనము లాట్ ఆఫ్ పీపుల్ హూ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ అకాడమియా కూడా వాళ్ళు యూఎస్‌కెళ్ళిపోతున్నారు. ఎందుకంటే హ్మ్. అక్కడ ఫెసిలిటీస్ బెటర్ ఉన్నాయనో, లేకపోతే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బెటర్ ఉందో, ఈకోసిస్టమ్ బెటర్ ఉందనో, వాళ్ళకి రిసర్చ్ చేసే కెపాసిటీ అక్కడ బెటర్‌గా దొరుకుతుందనో అవును. ఆడికెళ్ళిపోతున్నారు. వాళ్ళందరిని మనం అట్రాక్ట్ చేసుకొని ఇక్కడే ఉంచగలిగితే దట్ విల్ బి ఎ హ్యూజ్ హెల్ప్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇది గాకుండా మనము సరే ఇదొక ప్రాబ్లమ్ ఉంది. కానీ కరెంట్ సిట్యుయేషన్ వి హావ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్యాకల్టీ అవైలబుల్ హియర్. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసి మనం తీసుకుంటున్నాము. ఓకే. గీతాంజలి కాలేజ్‌లో కూడా అరౌండ్ 350 ఫ్యాకల్టీ ఉన్నారు విత్ నైస్. మోర్ దెన్ 30% పీహెచ్‌డీ హోల్డర్స్. ఓకే. నేను బిట్స్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా మేము తీసుకున్నాం కొందరిని. ఓకే. సో, ఉన్నారు. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఏఐ అవి ఇవి వచ్చి చాలా థింగ్స్ చేంజ్ అవుతున్నాయి. అలా ఎగ్జాక్ట్. చేంజ్ అయినప్పుడు ఫ్యాకల్టీ ఆల్సో హాస్ టు కాన్స్టెంట్‌లీ కీప్ అప్డేటింగ్ దెమ్‌సెల్వ్స్. లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? ఏం జరుగుతుందని వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకే. అది ఎప్పుడో ఒకసారి చేసిన డిగ్రీ అదే పట్టుకొని నడిపియలేరు. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. సో, మనము ఎఫ్‌డిపిస్ కండక్ట్ చేస్తాం కాన్స్టెంట్‌లీ కాలేజ్‌లో. మేనేజ్మెంట్ ఈస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దట్. ఎఫ్‌డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఓహ్! సో, ఇదేంటంటే ఒక కోర్స్ బై మన ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్‌కెళ్ళి ఫ్యాకల్టీ వచ్చి మన ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది. ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా. ఓకే. సో, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఇప్పుడు రీసెంట్‌లీ నిన్ననే ఒక ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసి వచ్చాను ఎఫ్‌టిపి విచ్ ఇస్ ఆన్ డీప్ లెర్నింగ్. ఓహ్! సో, ఆల్మోస్ట్ అరౌండ్ 50, 60 ఫ్యాకల్టీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఆర్ అటెండింగ్ దట్. డీప్ లెర్నింగ్ మీద లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, ట్రాన్స్‌ఫార్మర్ టెక్నాలజీ ఏంటి, ఇవన్నిటి మీద మా ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తున్నాం. యెస్. సో, మన ఫ్యాకల్టీ అవన్నీ నేర్చుకొని నౌ దే విల్ గివ్ ద సేమ్ ట్రైనింగ్ టు స్టూడెంట్స్. సో, ఓకే. 60 ఫ్యాకల్టీ ఇంటూ ఒక్కొక్కళ్ళు ఒక 60 క్లాస్ స్టూడెంట్ తీసుకుంటే 3000 స్టూడెంట్స్ ఇంపాక్ట్ వస్తుంది విత్ యెస్ ఈచ్ సార్. ఎఫ్‌టిపి. యెస్. సో, దిస్ ఈస్ ద వే వీ కెన్ ఆల్సో కీప్ అప్డేటింగ్ యెస్. అవర్ సెల్వ్స్. మనం కాన్స్టెంట్ లెర్నింగ్ ఉండాలి ఎవరికైనా. ఓకే. స్టూడెంట్‌కైనా సేమ్ థింగ్ అప్లైస్ టు ఫ్యాకల్టీ ఆల్సో. ఓకే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. కాన్స్టెంట్‌గా నేర్చుకుంటూ ఉండాలి. ఆ కొత్త థింగ్స్ అప్లై చేస్తూ ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ సార్. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ స్టూడెంట్స్‌కి సో, ఇప్పుడు ఇంటర్న్‌షిప్స్ అనేసి చాలా వచ్చాయి. సో, పెద్ద పెద్ద కంపెనీస్ విత్ స్టైఫండ్ ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో, స్టూడెంట్స్‌కి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఎంతవరకు ఇంపార్టెంట్? సో, అది ఇంపార్టెంట్ అయితే ఆ స్టూడెంట్స్ ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు? లైక్ సెకండ్ ఇయర్‌లోనా? థర్డ్ ఇయర్‌లో వాళ్ళు ఇంటర్న్‌షిప్స్‌కి ఆప్ట్ చేసుకోవచ్చా? సో, దీని మీద మీ ఒపీనియన్? ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ రెలెవెంట్ అండ్ హైలీ వాల్యుబుల్. ఎందుకంటే మనం కాలేజ్‌లో సబ్జెక్ట్ నేర్పిస్తాము, ట్రైనింగ్స్ ఇస్తాము, టెక్నికల్ స్కిల్స్ డెవలప్ అయితాయి. బట్ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది సాఫ్ట్ స్కిల్స్. అవి సాఫ్ట్ స్కిల్స్ అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, టీమ్ వర్క్ గానీ, కొలాబరేషన్. ఇండస్ట్రీలో ఎలా పనిచేస్తారో వాళ్ళు ఇండస్ట్రీకెళ్ళి చూస్తేనే తెలుసుకుంటారు. అండ్ అవి కొన్ని స్కిల్స్ మనం క్లాస్ రూమ్‌లో నేర్పించలేం. అవును. అవి వాళ్ళెళ్లి పని చేస్తేనే నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్. అందుకే ఇంటర్న్‌షిప్స్ ఆర్ 100% మ్యాండేటరీ. మనం అందుకే కాలేజ్‌లో ఒక మినీ ప్రాజెక్ట్, ఒక ఇంటర్న్‌షిప్, ఒక మేజర్ ప్రాజెక్ట్. ఇవి బీటెక్‌లో మ్యాండేటరీ పెట్టేసాం. ఓకే. ప్రతి ఇవ్ ఒక్కరు చేయాల్సింది. ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఇంటర్న్‌షిప్. ఓకే. అండ్ ఇది కాకుండా సెకండ్ ఇయర్‌లో కూడా వి ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గో ఫర్ మోర్ ఇంటర్న్‌షిప్స్. వాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు ఓకే. కాలేజ్ ఈస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దట్. మేమే వెళ్లి కంపెనీస్‌ని ఇంటర్న్‌షిప్స్ కోసం ప్లేస్‌మెంట్స్‌కి తీసుకొచ్చినట్టు ఓకే. ఇంటర్న్‌షిప్స్ కోసం తీసుకొస్తున్నాం. ఓకే. ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేస్తున్నాం. జనరల్లీ ఆన్‌లైనే నడుస్తుంది ఈ ప్రాసెస్. దాని ఆహా! తర్వాత డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్స్ కొందరు 4 వీక్స్, 8 వీక్స్, 12 హ్మ్. వీక్స్ ఆర్ కొందరు 6 మంత్స్, 12 మంత్స్ ఇంటర్న్‌షిప్స్ కూడా ఇస్తారు. హ్మ్. ఆ ఇంటర్న్‌షిప్స్ వీళ్ళు కంపెనీకెళ్ళి పని చేయడం హ్మ్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ చేయడం కాదు. అవును. కంపెనీకెళ్ళి గ్రౌండ్‌లో కూర్చోవాలి. ఇన్ ద కంపెనీ ఆఫీస్ అక్కడ కూర్చొని వాళ్ళ టీమ్ ఎలా పనిచేస్తున్నారో చూసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ, టీమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ అవన్నీ చేస్తే వాళ్ళకి ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇవే గాకుండా సరే ఫస్ట్ ఇయర్‌లో గూడా వి కెన్ గివ్ దెమ్ సమ్ ఎక్స్‌పోజర్. ఫస్ట్ ఇయర్‌లో దే డోంట్ హావ్ ఎనఫ్ స్కిల్ సెట్స్ ఫర్ డూయింగ్ యెస్ ఎన్ సార్. ఇంటర్న్‌షిప్. హ్మ్. బట్ అలా అని జెప్పి వాళ్ళని 1 ఇయర్ వదిలేయలేం. సో, ఫస్ట్ ఇయర్ నుంచి మేమేం జేస్తున్నామంటే ఇండస్ట్రీ విజిట్స్ ప్లాన్ జేస్తాము. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ని టాక్స్‌కి పిలుస్తాం. సో, వాళ్ళొచ్చి టాక్స్ ఇస్తారు. మన వాళ్ళెళ్లి ఇండస్ట్రీకి వెళ్లి జస్ట్ చూస్తారు అక్కడ వాళ్ళు ఎలా పనిజేస్తున్నారో. ఇట్ విల్ బి ఎ సింగిల్ 1 డే విజిట్ ఆర్ సో. సో, ఇట్లా వాళ్ళొచ్చి మాట్లాడినప్పుడు గూడా ఇన్ఫార్మల్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అండ్ విత్ దట్ ఇంటరాక్షన్ ఇట్‌సెల్ఫ్ దే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్.
అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హౌ ది ఇండస్ట్రీ వర్క్స్. వాళ్ళు క్లాస్ రూమ్‌లో నేర్చుకున్న సబ్జెక్ట్ ఇండస్ట్రీలో ఎలా అప్లై అవుతుంది. ఆ! ఇలాంటివి వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ సార్. మీరిది ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో నాకు తెలీదు. సో, బట్ మా మీద ఏంటి అనంటే నువ్వు జాబ్ జెయి. ఈ కంపెనీలో జాబ్ చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటది. సో, ఈ కోర్స్ చదువుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటది. అంటే ఎప్పటికి గూడా ఒకరి కింద పని చేయడం లాగానే నేర్పారు గానీ, సో, ఇట్లా నువ్వే ఒక కంపెనీ పెట్టొచ్చు. ఈ స్కిల్స్ నేర్చుకుంటే నువ్వే ఒక స్టార్టప్ స్టార్ట్ చేయవచ్చు. సో, ఒక కంపెనీని బిల్డ్ చేయొచ్చు. సో, ఇలాంటిది చాలామంది స్టూడెంట్స్‌లో ల్యాక్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వచ్చింది సొసైటీలో. బట్ ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ అసలు స్టూడెంట్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు దేర్ ఓన్ కంపెనీ? సో, దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, మనము ఆహ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పటికైనా మనకి ఉన్న బెస్ట్ గైడ్స్. అండ్ వాళ్ళు యెస్. గైడ్స్ లాగా ఉండాలి. యెస్. వాళ్ళు వాళ్ళ ఓన్ బయాసెస్ వల్లనో, పియర్ ప్రెషర్ వల్లనో ఏ డెసిషన్స్ కూడా చిల్లర మీద ఫోర్స్ చేయొద్దు. దిస్ అగైన్ గోస్ బ్యాక్ ఆల్ ద వే టు బ్రాంచ్ డెసిషన్, కాలేజ్ డెసిషన్ అండ్ వాళ్ళ కెరియర్ డెసిషన్స్. ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేయాలి. దే షుడ్ ఆల్వేస్ హెల్ప్. దే డెఫినెట్‌లీ హావ్ ఎ లాట్ మోర్ ఎక్స్‌పీరియన్స్ దెన్ ఎనీ చైల్డ్ హాస్. యెస్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు వాళ్ళ కనెక్షన్స్‌తో గైడ్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఆహ్, అండ్ కొందరు స్టూడెంట్స్‌కి ఉంటుంది. కొందరు స్టూడెంట్స్‌కి ఆహ్, వాళ్ళకి లోపలికెళ్ళి ఉంటుంది. నాకు జాబ్ చేయాలని కాదు. నాకు ఐడియా ఉంది. నేను జాబ్ క్రియేట్ చేస్తాను. యెస్. సో, దట్ ఈస్ అ గుడ్ మైండ్‌సెట్. బికాజ్ నువ్వు ఒక పని చేయడమే కాకుండా నువ్వు కంపెనీ పెడితే యూ ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్‌మెంట్ టు మెనీ అదర్ పీపుల్. అండ్ ఆ ఐడియా ఉన్నోళ్ళు, ఆ పట్టుదల ఉన్నోళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయడం ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. మనం గీతాంజలిలో వి ఆర్ ఎన్‌కరేజింగ్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టు పర్స్యూ దిస్ ఆప్షన్. ఓకే. మనం బ్లాక్ 5లో ఆల్మోస్ట్ 25,000 ఎస్ఎఫ్‌టి ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము. ఓహ్! విచ్ హాస్ లాట్స్ ఆఫ్ స్టార్టప్ ఫోకస్డ్ రూమ్స్ లైక్ ఓపెన్ ఆడిటోరియం, వర్కింగ్ ప్రోటోటైప్ చేయడానికి వర్కింగ్ రూమ్స్, కోవర్కింగ్ స్పేసెస్ అలాంటివన్నీ సెటప్ చేసి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఓకే. పెట్టాము. అక్కడే రీసెంట్‌లీ ఉద్యమోత్సవ్ అని ఏఐసిటీ స్పాన్సర్డ్ ఈవెంట్ హ్మ్. విచ్ ఓన్లీ నేషనల్ లెవెల్‌లో 14 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్టప్స్ హూఎవర్ హ్యావ్ గుడ్ ఐడియాస్ విచ్ ఆర్ సెలెక్టెడ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో సెలెక్ట్ అయిన స్టార్టప్స్ మాత్రమే ఆ ఈవెంట్‌కి పిలిచి వాళ్ళతో ఇండస్ట్రీకెళ్ళి మళ్ళీ ఇన్వెస్టర్స్‌ని పిలిచి ఓహ్! వాళ్ళిద్దరిని కనెక్ట్ చేశారు ఆ ఈవెంట్‌లో. దిస్ ఎన్ ఏఐసిటీ ఇనిషియేటివ్. బట్ గీతాంజలి వాస్ వన్ ఆఫ్ ద హోస్ట్ కాలేజెస్. మేము కూడా మా కాలేజ్‌లో ఆ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఈ హోస్ట్ చేశాము. ఓకే. అరౌండ్ 14 టీమ్స్ వచ్చాయి. అండ్ త్రూ ఔట్ ద డే దే వర్ గివింగ్ ప్రెజెంటేషన్స్. షార్క్ ట్యాంక్ చూసుంటారేమో మీరు. ఇట్ వాస్ లైక్ ఎ మినీ షార్క్ ట్యాంక్. ఓకే. ఇన్వెస్టర్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళ స్టార్టప్ ఐడియా చెప్తారు. ఇలాంటివన్నిటికి వి ఆర్ కాన్స్టెంట్‌లీ ఇన్వాల్వింగ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. అండ్ మేము స్టూడెంట్స్‌కి దిస్ ఈస్ ద టైమ్ టు ఎక్స్‌ప్లోర్, టేక్ సమ్ రిస్క్స్ యెస్ అండ్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ట్రై సంథింగ్. యెస్. వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తుంది అన్న భయం ఉండద్దు. అవును. ఎందుకంటే ఫెయిల్యూర్ రావచ్చు. బట్ ఫెయిల్యూర్‌తో మీకు లెర్నింగ్ వస్తుంది. ఆ లెర్నింగ్‌తో యూ విల్ బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ ఎంప్లాయీ టుమారో. యెస్. ఆర్ మీ సెకండ్ వెంచర్ మైట్ బి మోర్ యెస్. రైట్? ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, కాలేజ్ విల్ ఆల్సో ప్రొవైడ్ సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ ఏందంటే మనం వెన్ సమ్‌వన్ హాస్ ఎ ఐడియా హి వాంట్స్ టు టేక్ ఎ స్టార్టప్ హ్మ్. అది ఫార్వర్డ్ తీసుకెళ్ళాలంటే బయట ఇన్వెస్టర్స్ వాళ్ళకి కనెక్ట్ ఉండకపోయినా హ్మ్. కాలేజ్‌కి ప్రెజెంట్ చేస్తారు యాస్ ఎన్ ఇన్వెస్టర్ అండ్ ద ఓకే. కాలేజ్ విల్ ఇన్వెస్ట్ సమ్ స్టార్టింగ్ మనీ ఫర్ దెమ్. ఓకే. సీడ్ ఫండింగ్ చేస్తాం మేము. ఓకే. అలా కూడా కొన్ని ఐడియాస్ చేసాం. ఓకే. సో, ఇలా దిస్ అంటే ఆల్రెడీ కాలేజీలో రన్ అవుతుందా సార్ ఇది? కాలేజ్‌లో కొన్ని స్టార్టప్స్‌కి ఆల్రెడీ మేము చేసాము. ఇలా రన్ అవుతుంది. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ప్లేస్. చాలా చాలా స్టార్టప్స్ మన కాలేజ్‌కెళ్ళి దే వెంట్ అండ్ దే గాట్ లాట్స్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ అదర్ ఔట్‌సైడ్ ఈవెంట్స్ ఆల్సో. యెస్. అండ్ స్టార్టప్స్ అంటే అందరూ నీడ్ నాట్ బి $1 బిలియన్ స్టార్టప్ లైక్ ఊబర్, ఫ్లిప్‌కార్ట్ లాగా పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్ సస్టైనబుల్‌గా 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చినా కూడా ఇట్స్ ఎ సక్సెస్‌ఫుల్ స్టార్టప్. ఓకే. అంతే. ప్రతీదీ హిట్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే. అలా. అంతే సార్. అవును. మీరు కంపెనీ నడిపిస్తున్నారు. 10 ఇయర్స్ ఓ 10 మందికి కంటిన్యూయస్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి వాళ్ళకి సాలరీస్ పే చేస్తున్నారంటే కూడా ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ స్టార్టప్. ఇదో మైండ్ సెట్ అందరిలో కూడా మార్పు రావాలి. అవును. స్టార్టప్ అంటే మనకు న్యూస్‌లో ఆ! చూస్తే ఒక వేరే అంతే. పిక్చర్ ఉంటుంది. ఒక జొమాటోనో, ఒక ఎగ్జాక్ట్‌లీ. స్విగ్గీనో సో ఇలాంటివే అలా మనకు పెద్ద కాదు. స్టార్టప్స్. చాలా స్టార్టప్స్ ఆర్ స్టిల్ సక్సెస్‌ఫుల్ ఇన్ మై ఒపీనియన్. బికాజ్ దే ఆర్ సస్టైనింగ్ ఫర్ ద లాంగ్ రన్. వాళ్ళ యెస్. ఐడియా ఎగ్జిక్యూషన్‌కి తీసుకెళ్ళి ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసి ఓహ్, 10 మందికి ఎంప్లాయ్‌మెంట్స్ ఇస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ ఉండాలి. ఓకే. అలా ఉంటే కూడా ఐ కన్సిడర్ ఇట్ యాస్ ఎ సక్సెస్‌ఫుల్ స్టార్టప్. ఓకే. ఈ మైండ్ సెట్ కొంచెం డెవలప్ అవ్వాల.
సో, ఇక నెక్స్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్ స్టూడెంట్స్‌కి. సో, ఇప్పుడు బీటెక్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సో, వాళ్ళకి ప్రాక్టికల్‌గా వాళ్ళు వర్క్ చేస్తేనే కోడింగ్ అంటే ఏంటో తెలుస్తది. ఏంటంటే ఇది మనం బుక్‌లో చూసి నేర్చుకొని చదివేది కాదు. థియరీ కాదు. సో, ల్యాప్‌టాప్ ఎంతవరకు అవసరం? సో, ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడు కొన్ని కాలేజెస్ మీరు ఫస్ట్ డే నుంచే ల్యాప్‌టాప్ తీసుకొని రావాలి. సో, అండ్ కోడింగ్ స్టార్ట్ చేసేయాలి అంటున్నారు. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? హ్మ్. ఏ ఐడియా కూడా మేము తీసి పడేయమండి. సో, ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ మేము ఇది విన్నాము. ఆహా! వి ఆర్ ఆల్సో డెలిబరేటింగ్. దానికి ఫస్ట్ థింగ్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఈస్ ఆ ల్యాప్‌టాప్ తీసుకురావడం అనేది ఎంత వాల్యుబుల్. ఓకే. అండ్ ఆ స్టూడెంట్స్‌కి ఎంత వాల్యూ వస్తుంది దానికి. వాళ్ళు దేనికోసం వాడుతున్నారు. మనం ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు దాంట్లో. ఈ లెర్నింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్. వాళ్ళకి లైవ్ లెర్నింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫీడ్‌బ్యాక్, లైవ్ క్విజెస్ పెట్టొచ్చు క్లాస్‌లో. అవన్నీ ఎంగేజింగ్ ఉంటాయి. సో, ఎంత ఎంగేజింగ్ ఉంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంత ఇంప్రూవ్ అవుతుంది. యెస్. స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ అంతా గుర్తుపెట్టుకుంటాడు. ఉట్టి వన్ వే లెక్చర్ వాళ్ళిచ్చి చెప్పడము, నోట్స్ రాసుకోవడం గాకుండా, ఓకే. ఇలా ల్యాప్‌టాప్స్ ఉంటే కొన్ని ఇట్ ఓపెన్స్ అప్ అడిషనల్ డోర్స్. ఓకే. బట్ వీ హావ్ టు కీప్ సమ్ అదర్ థింగ్స్ ఇన్ మైండ్ ఆల్సో. ఏంటంటే, ఒకటి అందరికి ల్యాప్‌టాప్ అఫోర్డ్ చేసే కేపబిలిటీ ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ సార్. థట్స్ వాట్ ఫస్ట్ హ్యాపెనింగ్ ఇయర్‌లో ఇన్ ద సొసైటీ నౌ. ఫస్ట్ ఇయర్‌లో అందరికి ల్యాప్‌టాప్స్ మ్యాండేటరీ చేశామనుకోండి, వాళ్ళకి అది ఇంకో ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. అవును. సో, అది మ్యాండేటరీ చేయకుండా ఆప్షనల్ పెడితే క్లాస్‌లో డిస్పారిటీ ఉంటుంది. ఒకళ్ళ హ్మ్. దగ్గర హ్మ్. ల్యాప్‌టాప్ ఉంటది. ఒకళ్ళ దగ్గర ఉండదు. ఆ! యూనిఫార్మ్‌గా ప్రొవైడ్ చేయలేము కొన్ని యెస్. థింగ్స్ దట్ వి వాంట్ టు ప్రొవైడ్. సో, దట్ ఈస్ వన్ యాస్పెక్ట్ టు కన్సిడర్. సెకండ్ యాస్పెక్ట్ ఈస్ ల్యాప్‌టాప్స్ అందరూ మంచిగా వాడితే మంచిగానే ఉంటుంది. అవును. కానీ క్లాస్‌లో వెనకాల కూర్చొని వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ క్లాస్ వినకపోవడం లాంటి సిట్యుయేషన్ కూడా అవ్వచ్చు. యెస్. అండ్ ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. యెస్. క్లాస్‌లో కొందరు మంచి వాళ్ళుంటే, కొందరు ఇలా డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఆ! ఆ డిస్ట్రాక్షన్‌కి మనం స్కోప్ తగ్గియాలి గూడా. ఆ! సో, ఫోన్స్, ల్యాప్‌టాప్స్ అడివి క్లాస్‌లో ఉన్నప్పుడు క్లాస్ మీద శ్రద్ధతో వినాలి. ఫోన్స్, ల్యాప్‌టాప్స్ డిస్ట్రాక్షన్స్ తగ్గియడం బెటర్. ఈ సో, యాస్పెక్ట్ కూడా మరి కన్సిడర్ చేయాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఎలా? ఎనీవే మనకి ల్యాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వి హావ్ డెవలప్డ్ ఓవర్ మెనీ ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి ఉంది కాలేజ్. సో, 20 ఇయర్స్ నుంచి ల్యాబ్స్ యాడ్ చేస్తూనే పోతున్నాము. ఎవ్రీ ఇయర్ కొత్త ల్యాబ్స్ యాడ్ చేస్తున్నాము. ఓకే. మోర్ దెన్ 60,000 ఎస్ఎఫ్టీ, సారీ 6 లాక్స్ ఎస్ఎఫ్టీ ఓకే. బిల్డింగ్స్ ఉన్నాయి. 2 లాక్స్ ఎస్ఎఫ్టీ హాస్టల్ ఉంది. ఓకే. సో, ఈ ల్యాబ్స్ అని దే ఆర్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ స్టూడెంట్స్ టు గో అండ్ ప్రాక్టీస్. మాకు రిసర్చ్ ల్యాబ్ కూడా ఉంది. వేర్ హై ఎండ్ సిస్టమ్స్ పెట్టాము. ఓకే. వాళ్ళకేదన్నా ఇప్పుడు మన స్టూడెంట్ వచ్చి ఎల్ఎల్ఎమ్స్ మీద వర్క్ చేస్తా అన్నాడు. ఓకే. సో, దే సెడ్ రిసర్చ్ ల్యాబ్ ఉంది కదా! అందులో చేసుకోమని చెప్పాం. సో, వి గివ్ స్టూడెంట్స్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఒక రీసెంట్‌లీ ఒక ఏఆర్/వీఆర్ ల్యాబ్ కూడా చిన్నగా మినీ ల్యాబ్ సెటప్ చేశాము. విత్ ఆక్యులస్ హెడ్‌సెట్స్ అండ్ హై ఆహా! పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్, లేటెస్ట్ ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్స్ తీసుకొని. ఓకే. అండ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. 6 స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ రైట్ నౌ. ఓకే. సో, వాళ్ళకి ఆ ల్యాబ్స్ అన్నీ, ఎక్విప్‌మెంట్ అన్నిటికి యాక్సెస్ ఉంటుంది. సో, నేను విన్నది ఏంటి అంటే గీతాంజలిలో 3500 ప్లస్ సిస్టమ్స్ ఉన్నాయి అని విన్నాను. కరెక్టేనా సార్? 3,500 ఉండొచ్చండి. నాకు ఎగ్జాక్ట్ లెక్క లేదు గానీ అరౌండ్ ఓకే. 3,500 డెఫినెట్‌లీ ఉండొచ్చు. ఓకే. సో, నైస్ సార్. స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో, యెస్. డెఫినెట్‌లీ. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ సార్. లెర్నబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. సో, మారుతున్న టెక్నాలజీ వరల్డ్‌లో సో, స్టూడెంట్స్ కంటిన్యూయస్‌గా నేర్చుకోవాల్సిందే. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా కంటిన్యూయస్‌గా నేర్చుకోవాల్సిందే. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? 100% కరెక్ట్ అండి. స్టూడెంట్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా, ఎంప్లాయీస్ అయినా లెర్నింగ్ ఎప్పటికీ ఆగదు. యెస్. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఓకే. టైం ఉన్నప్పుడల్లా కొత్త కోర్స్ తీసుకొని ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను. ఓకే. దిస్ ఇస్ వాట్ ఐ అడ్వైస్ ఆల్ స్టూడెంట్స్. ఈ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అనేది ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్. అదొక బేస్ ఇస్తుంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. మీరు నేర్చుకుంటూనే ఉండాలి. నేను 10, 15 ఇయర్స్ బ్యాక్ నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు నా కాలేజ్‌లో ఐఐటీలో ఇంజినీరింగ్ సీఎస్ఈ చేసినప్పుడు ఉన్న టెక్నాలజీస్ వేరే ఉండే. ఓకే. అప్పుడు రియాక్ట్ జేఎస్ లేదు, మెర్న్ స్టాక్ లేదు. ఓకే. ఇప్పుడొచ్చినాయి అవి. ఓకే. ఇప్పుడు ఏఐ వచ్చింది. 5 ఇయర్స్, 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఏముంటుందో మనకు తెలీదు. యెస్. బట్ వన్ థింగ్ వి నో ఫర్ ష్యూర్ ఇస్ టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. అండ్ మనము మారుతూనే ఉండాలి దాంతో. సో, స్టూడెంట్స్ హ్యావ్ టు కాన్స్టెంట్‌లీ కీప్ లెర్నింగ్ అండ్ అప్‌స్కిల్లింగ్. ఎవ్రీ 2, 3 ఇయర్స్‌కి ఒక రెవల్యూషనరీ చేంజ్ లాగా అయిపోతుంది. స్టూడెంట్స్ హ్యావ్ టు అప్‌స్కిల్ దెమ్‌సెల్వ్స్ అంతే. దానికి వేరే మార్గమే లేదు. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అండ్ నేను నా ఫస్ట్ జాబ్ డైరెక్టర్‌గా చేశాను. ఓకే. పేరెంట్ కంపెనీ ఆఫ్ జీటా. ఆహా! ఓకే సార్. డైరెక్టర్‌లో జాయిన్ అయినప్పుడు ఒక 2 ఇయర్స్ జావా ప్రోగ్రామింగ్ చేశాం. సర్వర్ టెక్నాలజీస్. దాని తర్వాత సర్వర్స్ బిల్డ్ చేస్తున్నాము. దాని తర్వాత సడెన్‌గా టీమ్‌లో బిజినెస్‌లో షిఫ్ట్ వచ్చింది. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఎ డిఫరెంట్ ప్రొడక్ట్, డిఫరెంట్ యాంగిల్. ఓకే. మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. వాళ్ళకి టీమ్ రీబాలన్స్ చేయాలి.
సర్వర్ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్కువైపోయారు. మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ తెలిసిన వాళ్ళు తక్కువున్నారు. అంటే దిస్ ఇస్ మోర్ థాన్ 10 ఇయర్స్ అగో. సో, అప్పుడు మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వాస్ స్టిల్ వెరీ న్యూ. అవును. వాళ్ళు సడెన్‌గా నాకు ఒకరోజు ఫోను చేసి నాకు ఇంకా మా టీమ్ మెంబర్స్ ఇద్దరికి కుదిరి, "మీరు మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయాలి రేపటి నుంచి. సో, మీకెంత టైం పడుతుంది నేర్చుకోవడానికి" అన్నారు. ఓకే. అండ్ వాళ్ళు స్పెషల్‌గా ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు. ఓకే. డైరెక్ట్ మీరు వాళ్ళు నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని అడిగారు. వాళ్ళు డైరెక్ట్‌గా మమ్మల్ని అడిగారు. "మీకెంత ఓకే. టైం పడుతుంది నేర్చుకోవడానికంటే" మేము సరే ఒక ఇవాల్యుయేట్ చేసి, సరే ఒక 2 వీక్స్‌లో నేర్చుకుంటామని చెప్పాం. ఓకే. 2 వీక్స్‌లో మేము వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కొందరుంటే మెంటర్స్ ఉంటే ఓకే. కంపెనీలో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకున్నాము. మెటీరియల్ తీసుకొని 2 వీక్స్ సెల్ఫ్ లెర్నింగ్. ఓకే. మేము ఆ కోర్స్ చేసి నేర్చుకొని ఒక ప్రోటోటైప్ ప్రాక్టీస్ అగైన్. ఓకే. ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రోటోటైప్ చేసే వరకు నీకది రాదు ఓకే. ఎవరికైనా. సో, మేమేం చేసామంటే అప్పుడు ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లో మనం డైలర్ యాప్ ఉంటుంది. అంటే మనం ఆ! ఫోన్ నంబర్స్ డైల్ చేయడానికి నంబర్స్ కొడతాం కదా! అవును. అలాంటిది ఒక యాప్ తయారు చేసాం అప్పుడు ఓకే. ప్రాక్టీస్ కోసం. ఆహా! జస్ట్ అలా ప్రాక్టీస్ కోసం అది తయారు చేసి, దాని తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్ జస్ట్ ఆఫ్టర్ 2-3 వీక్స్. అది యాప్ ప్రొడక్షన్‌లోకెళ్ళిపోయింది. దాంతో 2 ఇయర్స్ మొబైల్ యాప్స్ మీద పనిచేసాం. ఓకే. ఇలా ఉంటది అడాప్టబిలిటీ. ఇండస్ట్రీలో ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే యూ విల్ బి ఎ వాల్యుబుల్ అసెట్ టు ద ఓకే. కంపెనీ. లేదు నాకు రాదు, నాకు చేయరాదు అంటే ఈరోజు కుదరదు. సో, ఇక ఓన్లీ నా గ్రోత్ డిగ్రీ ఉండదు. తీసుకొని నేను 40 ఇయర్స్ ఆ డిగ్రీ మీద బతికేస్తానంటే కుదరదండి ఈరోజు. ఓకే. సో, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏంటంటే ఇంటర్వ్యూస్‌లో గూడా పీపుల్ హావ్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ దిస్. నాకు మేబీ అరౌండ్ 9 ఇయర్స్ బ్యాక్ 2016లో ఆహ్, ఐ ఇంటర్వ్యూడ్ ఫర్ సేల్స్ ఫోర్స్. ఓకే. సేల్స్ ఫోర్స్‌కి ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఒక రౌండ్ ఉండేది. నాకు చాలా బాగా నచ్చిందది. ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఒక కోడింగ్ రౌండ్ అయింది. టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది. నార్మల్‌గా ఉన్నాయి. దాని తర్వాత ఒక రౌండ్ లెర్నబిలిటీ రౌండ్ అని పెట్టారు వాళ్ళు. ఓకే. ఆ రౌండ్‌లో వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక కొత్త టాపిక్ ఇచ్చారు. నాకు తెలియని టాపిక్ స్పార్క్ అని. స్పార్క్ ఒక ఫ్రేమ్‌వర్క్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ పారలెల్ ప్రాసెసింగ్. ఓకే. లార్జ్ డేటా స్ట్రీమ్స్ ప్రాసెస్ చేయడానికి స్పార్క్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తారు. ఓకే. అది ఆ టాపిక్ జస్ట్ స్పార్క్ అని చెప్పి మీకు 1 వీక్ టైమ్ ఇస్తాను. నువ్వు స్పార్క్ గురించి మొత్తం నేర్చుకొనొచ్చి మాకే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నారు. ఓకే. సో, ఆహ్, నేను ఐ రియల్లీ లైక్ దట్ రౌండ్. నాకు ఆ ఫీల్డ్ అంటే అంత ప్యాషన్ ఉంది కాబట్టి మీకు మీకు కనిపిస్తుంది. నా మొహంలోనే ఆ వెలుగు కనిపిస్తుంది. ఓకే. నాకు ఐ ఎంజాయ్డ్ దట్ 1 వీక్. నేను ఆ కొత్త టెక్నాలజీ నేర్చుకున్నాను. ఎళ్లి వాళ్ళకి ప్రెజెంట్ చేశాను. వాళ్ళకి చెప్పాను. వాళ్ళు క్వెషన్స్ అడిగారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఓకే. ఈ సింపుల్ 1 రౌండ్‌తో వాళ్ళు లెర్నబిలిటీ చెక్ చేశారు. నా కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ చెక్ చేశారు. ఓకే. సో, కంపెనీస్‌లో కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ నార్మల్ ప్లెయిన్ వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ గాకుండా, ఆన్‌లైన్ టెక్నికల్ యాప్టిట్యూడ్ రౌండ్ గాకుండా, ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో, ఓకే. దట్ వాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఐ రిమెంబర్ వెరీ వెల్. సో, ఓకే. ఆ లెర్నబిలిటీ ఈస్ సో ఇంపార్టెంట్. దాని మీద వాళ్ళ ఫోకస్ చేస్తారు. ఓకే. ఓకే. సో, ఇక కాలేజెస్‌లో సార్ ఇప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో, మనం కోడింగ్ అంటే సీఎస్‌సి, ఐటీ లేదంటే సీఎస్‌సి స్పెషలైజేషన్ వాళ్ళకే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటది అని చాలామంది స్టూడెంట్స్‌కి ఒక ఒపీనియన్ ఉంటది. సో, అదర్ బ్రాంచెస్ వాళ్ళకి కోడింగ్ ఎంత ఇంపార్టెంట్ సార్ అసలు? సో, కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ బ్రాంచెస్. బేసిక్ కోడింగ్ అట్‌లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మన కాలేజ్ సిలబస్ తీసుకుంటే కూడా యూ విల్ సీ ఫస్ట్ ఇయర్ ఈస్ కామన్ ఫర్ ఆల్ యెస్ సార్. మెకానికల్, సివిల్, ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా 2 కోర్సెస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చేస్తారు. అండ్ ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే. ఆ కోర్స్ పేరే అది. ఆహా! ఎందుకంటే కోడింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సింటాక్స్. ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు కోడింగ్ అంటే. కోడింగ్ అంటే ఇట్ విల్ డెవలప్ లాజికల్ థింకింగ్. ఓకే. ఏ ప్రాబ్లమ్ అయినా లాజికల్ థింకింగ్‌తో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే థింకింగ్ అలవాటు చేస్తుంది. ఓకే. సిస్టమాటిక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదన్నా కావచ్చు. అంటే ఈసీ వాళ్ళెళ్ళి ఆర్డుయినోలో ప్రోగ్రామింగ్ చేస్తారు. ఓకే. మెకానికల్ వాళ్ళు సిమ్యులేషన్స్ రన్ చేస్తారు మ్యాట్లాబ్‌లో. సివిల్ వాళ్ళు క్యాడ్ ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే. అలా ఎవ్రీ డిపార్ట్‌మెంట్‌కి కోడింగ్ ఈస్ ఎ ఆగ్మెంటెడ్ స్కిల్ సెట్. ఎగ్జాక్ట్‌లీ. డెఫినెట్‌లీ ఇట్ విల్ హెల్ప్ యూ. మీరు ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా ఒక బేసిక్ కోడింగ్ వస్తే మీకు ఆ ప్రోగ్రామాటిక్ థింకింగ్ వస్తుంది. యెస్. సిస్టమాటిక్ థింకింగ్. అంటే పద్ధతిగా ఒక స్టెప్ సీక్వెన్స్‌గా ఆలోచించడం. యెస్. అంటే ర్యాండమ్‌గా ఏదో అలా కాకుండా. అవును. నౌ-ఏ-డేస్ మనం మెడికల్ ఫీల్డ్‌లో గూడా అన్ని చూడొచ్చు. ఫీల్డ్స్‌లో వచ్చేసింది. యెస్ సార్. మెడికల్ ఫీల్డ్‌లో కూడా వచ్చింది. యెస్. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్టికల్ చదివాను నేను అబౌట్ ఒక బాస్కెట్‌బాల్ కోచ్. ఓకే సార్. ఏఐ వచ్చిన తర్వాత ఏఐ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసాడు టు అనలైజ్ హిస్ టీమ్స్ పెర్ఫార్మన్స్. వాళ్ళ పొజిషన్స్ అని చూసుకొని, వాళ్ళ గోల్స్ ఎలా బాస్కెట్స్ ఎవరేశారు, ఎలా ఏశారు, ఆపోనెంట్ టీమ్ వాళ్ళు ఎక్కడున్నారు, ఫీల్డ్ మొత్తం మ్యాప్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాసాడు. సో ఓకే. దట్ ఆ బాస్కెట్‌బాల్ కోచ్ వాళ్ళ టీమ్‌కి స్ట్రాటజీ హెల్ప్ చేయడానికి. ఓకే. సో ఏఐ వచ్చి ఇది మనకి ఇంకా హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ బ్రింగింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇంటూ ది ఇంజినీరింగ్ అండ్ కోడింగ్ డొమైన్స్. ఓకే. సో ఎవరైనా చేయొచ్చు కోడింగ్. ఎట్లైనా వాడుకోవచ్చు. ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఇక అది ఇంపార్టెంట్ ఏ కంపల్సరీ. బ్రాంచ్ వాళ్ళకైనా ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. సో,
ఇక నెక్స్ట్ కాలేజ్ లైఫ్ అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే సార్, మనం ఇప్పుడు అకాడమిక్స్ అనగానే 24 అవర్స్ చదువుతూనే ఉండాలి. అండ్ ఈ ప్రెషర్ అనేది ఉంటది. ఫ్యాకల్టీ నుంచి కానీ, ప్రాజెక్ట్స్ అనేసి, సో పీర్ మెంబర్స్ నుంచి ఇట్లా ప్రెషర్ ఉంటది. సో ఈ మెంటల్ హెల్త్‌ని ఎలా వాళ్ళు సో, కాపాడుకోవాలి? కరెక్ట్. ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మార్క్స్. ఇట్ ఈస్ అబౌట్ స్టూడెంట్స్ హ్యావింగ్ అ హోలిస్టిక్ డెవలప్‌మెంట్. అండ్ వాళ్ళు కాలేజ్‌లో ఉన్న 4 ఇయర్స్ కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి. యెస్. వాళ్ళకి 4 ఇయర్స్ మళ్ళీ ఎప్పుడు రాదు. దే హావ్ టు ఎంజాయ్ దేర్ 4 ఇయర్స్. ఎగ్జాక్ట్‌లీ సార్. అదో స్ట్రెస్‌ఫుల్ టైమ్ లాగా ఉండొద్దు. అవును. అదో హ్యాపీ టైమ్ లాగా ఉండాలి. ఎగ్జాక్ట్. సో, దానికోసం మనం కాలేజ్‌లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కట్టాము. అండ్ ఓకే. వీ కీప్ ఎన్కరేజింగ్ కాలేజ్ టైమ్ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్ హ్యావ్ టైమ్ టు గో అండ్ ప్లే ఆన్ ద ఫీల్డ్. అండ్ మనకి వీ హ్యావ్ అ వెరీ గుడ్ ట్రాక్. పెద్ద ఓహ్! ట్రాక్ ఉంది. ఒక పెద్ద ఫుట్బాల్ టర్ఫ్ ఫీల్డ్ ఉంది. ఓకే. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. జిమ్స్ ఉన్నాయి. ఇండోర్ స్పోర్ట్స్‌కి కూడా స్పేస్ ఉంది. ఇంక్లూడింగ్ లైక్ చెస్, క్యారమ్స్, పూల్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ స్పోర్ట్స్ డే కూడా మేము ఆర్గనైజ్ చేసి ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ ఓకే. హోస్ట్ చేసాం. రీసెంట్‌గానే అయిందది. ఆ! సో, అలా స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటాం టు గో ఓకే. బియాండ్ నార్మల్ క్లాస్ రూమ్స్ అండ్ స్టడీస్. కల్చరల్ ఈవెంట్స్ అయితాయి. కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది. టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఈవెంట్స్ కీప్ గోయింగ్ ఆన్ ప్యారలల్లీ. క్లబ్స్ ఉంటాయి. ఆ ఓకే. క్లబ్స్‌లో ఆర్ట్స్ క్లబ్, డాన్స్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, మ్యాథమెటిక్స్ క్లబ్, లిటరరీ క్లబ్ ఓకే. ఇలా చాలా క్లబ్స్ ఉంటాయి. యెస్. స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇయర్‌లోనే ఇంట్రొడక్షన్ ఇస్తాం. ఏమేమి క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఓకే. ఉన్న క్లబ్స్‌కి వాళ్ళెళ్తారు. పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. అండ్ ఆ క్లబ్ ఈవెంట్స్ కూడా రెగ్యులర్‌గా సెమిస్టర్ వైస్ ఒక ఫ్యాకల్టీ హెడ్ ఉంటారు. దే విల్ హెల్ప్ ద స్టూడెంట్స్. ఓకే. అండ్ ఆ క్లబ్ ఈవెంట్స్ ప్యారలల్‌గా నడుస్తూనే ఉంటాయి. ఓకే. అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి మేము గ్రో అయితూ ఉంటాం. సో, రీసెంట్‌లీ కొందరు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి గేమింగ్ ఇంట్రెస్ట్ ఉందని గేమింగ్ క్లబ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఓకే. సో, వి స్టార్టింగ్ అ గేమింగ్ క్లబ్ దిస్ టైమ్. ఓకే. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోయాక్టివ్ మెంటరింగ్ మనము మేము ఏం చేసామంటే ఒక 20 స్టూడెంట్స్‌కి ఒక మెంటర్‌ని ఓకే. అలొకేట్ చేసి టైమ్ టేబుల్‌లోనే మెంటరింగ్ పీరియడ్స్ అని పెట్టాం. ఓకే. అండ్ ఒక సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రాసెస్ ప్రకారం ఒక మెంటరింగ్ బుక్ తయారు చేసి అందులో స్టాండర్డ్ క్వెషన్స్ ఉంటాయి. ద మెంటర్స్‌కి కూడా హౌ టు మెంటర్ స్టూడెంట్స్ హెల్ప్ చేయడానికి. ఓకే. అండ్ వాళ్ళ స్టూడెంట్స్‌తో కలిసి ఆ మెంటర్స్ ఆ టైమ్ స్పెండ్ చేసి వాళ్ళకి క్వెషన్స్ అడుగుతారు. మీ క్లాస్‌లో గానీ, కెరియర్‌లో గానీ మీ గోల్స్‌కి ప్రకారం నడుస్తుందా? క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి? ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ ఎలా నడుస్తున్నాయి? ఓవరాల్ మీ హెల్త్ ఎలా ఉంది? మీ మైండ్ ఎలా ఉంది? మార్క్స్ ఎలా ఉన్నాయి? ఆహ్, ఎవ్రీథింగ్. మీ కెరియర్ ఓకే. గోల్స్ ఏంటి? మీకు ఆ గోల్స్‌కి తగ్గట్టు సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారా లేదా? ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ వస్తుంది. దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే అది కాకపోతే ఏం ఇంట్రెస్ట్ ఉంది? యెస్. క్లబ్స్‌లో ఇంట్రెస్ట్ ఉందా? ఏ క్లబ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇట్ కవర్స్ ఆల్ యాస్పెక్ట్స్. యెస్. అన్నీ ఇలా చేసి ప్రొయాక్టివ్ మెంటరింగ్. ఓకే. సో, బిఫోర్ స్టూడెంట్స్ కమ్ టు అస్ వి గో టు దెమ్ టు అనలైజ్ దీస్ థింగ్స్. ఓకే. ఇవన్నీ చేసి వాళ్ళకి ఎక్కడ హెల్ప్ కావాలో, ఎక్కడ సపోర్ట్ కావాలో ఐడెంటిఫై చేసి అది హెల్ప్ చేస్తుంటాం. అది ఓకే. మెంటర్స్ చేస్తారు. సో, ఎవ్రీ 20 స్టూడెంట్స్‌కి 1 మెంటర్ దిస్ విచ్ ఈస్ ఈస్ వెరీ వెరీ మేనేజబుల్. ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇన్నర్ టాలెంట్ వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కరెక్ట్. యాక్చువల్‌గా. కరెక్ట్. అండ్ ఇది గాకుండా కాలేజ్‌లో ఒక ఫుల్ టైమ్ కౌన్సిలర్ గూడా ఉంటారు. ఇఫ్ హుహు. స్టూడెంట్స్ వాంట్ టు గో అండ్ మీట్ దెమ్ ఎట్ ఎనీ టైమ్. ఓకే. వాళ్ళకేమైనా స్ట్రెస్ ఫీల్ అయితున్నా, వాళ్ళకేమైనా కన్సర్న్స్ ఉన్నా, యాంక్సైటీ ఉన్నా ఆర్ ఓకే. ఎనీ అదర్ కన్సర్న్ స్టూడెంట్స్ కెన్ ఎనీ టైమ్ గో అండ్ మీట్ ద కౌన్సిలర్. ఫుల్ టైమ్ కౌన్సిలర్ ఎంప్లాయ్ ఓకే. చేసాము. దే విల్ బి ఆల్వేస్ ఆన్ ద క్యాంపస్. నైస్. సో, దట్ టేక్స్ కేర్ ఆఫ్ దేర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్. అండ్ వాళ్ళకేమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటెవర్ వాళ్ళకో సేఫ్ స్పేస్ ఉందన్న కాన్ఫిడెన్స్ మేము క్రియేట్ చేసాం. ఓకే. సో అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్ సార్. సో స్టూడెంట్స్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో వాడికి మంచి టాలెంట్ ఉంటుంది స్టూడెంట్‌కి. ఒక యాప్‌ని బిల్డ్ చేయగలుగుతాడు. అండ్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ మొత్తం వచ్చి ఉంటుంది. రైట్. బట్ స్టిల్ ఆ ఐడియాని ప్రెజెంట్ చేయలేకపోతుంటాడు. కరెక్ట్. దిస్ ఈస్ ఆల్సో అనదర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మిస్. యెస్. ఎస్పెషల్లీ వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఆర్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఈ పాయింట్ మర్చిపోతుంటారు. యెస్. కమ్యూనికేషన్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ యువర్ టెక్నికల్ స్కిల్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మేజర్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే కమ్యూనికేషన్ అంటే చాలామంది జస్ట్ ఇంగ్లీష్ అనుకుంటారు. యాహ్! ఇంగ్లీష్ ఈస్ ఎ లాంగ్వేజ్. యెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం ఈస్ నాట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే నీ మైండ్‌లో ఒక ఐడియా ఉంటే అది అవతల వాళ్ళకి కన్వే చేస్తున్నావా లేదా? కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ. కన్వే చేస్తున్నామా? అది సో దట్ ఈస్ కమ్యూనికేషన్. మన మైండ్‌లో ఉన్న ఐడియాని మనం ఏ లాంగ్వేజ్‌లోనైనా చెప్పొచ్చు. ఇంగ్లీష్‌లో అవును. చెప్తాము. అండ్ మోస్ట్ కార్పొరేట్స్ యూజ్ ఇంగ్లీష్ యెస్. యాస్ ఎ మీడియం. సరే ఇంగ్లీష్‌లో చెప్తాము. బట్ ఇంగ్లీష్‌లో కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామా? యెస్. ఆర్టిక్యులేట్ చేయగలుగుతున్నామా? అండ్ మనం చెప్పింది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఎగ్జాక్ట్. అండ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ యెస్. నాట్ జస్ట్ నువ్వు మాట్లాడడమే కాదు. అవును. మనం చెప్తుంటే అవతల వాళ్ళని అబ్జర్వ్ చేయడం. యెస్. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌ని గాని, వాళ్ళ యెస్. రియాక్షన్స్‌ని గాని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఏం అర్థం అవ్వట్లేదు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? దాన్ని బట్టి కూడా మనం చెప్పేది మార్చుకోగలగాలి. హ్మ్. అండ్ అవతల వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎంత టైం ఉంది? సీనియర్ లెవెల్ మేనేజరా?
కింద జూనియర్ లెవెల్ ఎంప్లాయీయా? వాళ్ళకేం తెలుసు? నాకు తెలిసినవన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇట్లాంటివన్నీ మైండ్‌లో పెట్టుకొని మాట్లాడడం. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ కంపెనీస్ దీస్ డేస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రీవియస్ క్వెషన్స్ మేము మాట్లాడాం. ఏఐ అవును. వచ్చింది, అవును. కోడింగ్ ఈజీ చేస్తుంది అని. అవును. అలాంటప్పుడు దేర్ ఆర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ బియాండ్ కోడింగ్, విచ్ ఆర్ హ్మ్. యాడింగ్ వాల్యూ. మనం ఓకే. అన్నట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, అలానే యెస్. కమ్యూనికేషన్, టీమ్ వర్క్, కొలాబరేషన్, మన సాఫ్ట్ స్కిల్స్ యాస్ యెస్. సంథింగ్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అస్, విచ్ ఏఐ కెనాట్ రిప్లేస్ రైట్ నౌ. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటివన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్‌లో గూడా. ఓకే. అండ్ మనం ఏం చేస్తున్నామంటే కాలేజ్‌లో ఒక కొన్ని కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే. ఎవ్రీ సెమిస్టర్ ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోర్స్ ఉంటుంది. హ్మ్. అండ్ ఆ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఉంటుంది. ఓకే. దానిలో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఎట్లా అంటే మనం వెళ్లి మాట్లాడతాము. స్టూడెంట్ ఎళ్లి మాట్లాడతారు. ఆ! వాళ్ళకి ఒక టాపికో ఏదో ఇచ్చి మాట్లాడమంటే వాళ్ళు 5 మినిట్సో ఏదో మాట్లాడతారు. అది రికార్డ్ అవుతుంది. ఓకే. కంటిన్యూయస్‌గా రికార్డ్ అయ్యి దాని తర్వాత అది అనలైజ్ చేసి వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. ఓకే. మీరు ఎంతసేపు మాట్లాడారు? ఎన్ని పాజెస్ ఇచ్చారు? ఓకే. ఎన్ని సార్లు ఆ అని అన్నారు? ఓకే. అండ్ మీ వర్డ్స్ ఎలాంటివి వాడారు? టెక్నికల్‌గా ఎక్కువ వాడారా? సింపుల్‌గా వాడారా? లాంగ్వేజ్ మారిందా? తెలుగు, హ్మ్. ఇంగ్లీష్ ఏమైనా మార్చారా ఎక్కడన్నా? ఇట్లాంటియన్నీ ఆల్ యాస్పెక్ట్స్ అనలైజ్ చేసి ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. ఓకే. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని స్టూడెంట్స్ అగైన్ దే కెన్ లెర్న్. ఓకే. సో, ఇది జనరల్‌గా ఎక్కడ అవైలబుల్ లేదు వాళ్ళకి. అవును. సో, ఇట్లాంటివి ఫస్ట్ ఇస్తున్నాం. టైమ్ వింటున్నా సార్ నేను ఫస్ట్ గూడా. టైమ్. సో, థిస్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఫర్ దెమ్. వాళ్ళు కాన్షియస్‌గా అది యూజ్ చేస్తే ఆ ల్యాబ్స్‌లో కోర్స్‌లో ఆ ల్యాబ్స్‌లో యూజ్ చేస్తే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ జనరల్‌గా దిస్ ఇస్ ఎ స్టూడెంట్ లాంగ్ ప్రాసెస్. వేరే వాళ్ళతోని మాట్లాడి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ జేసుకోవాలంట. సో, బట్ తనంతట తాను మాట్లాడి గూడా డెవలప్ జేసుకోవచ్చు దీని ద్వారా. చేసుకోవచ్చు. యెస్. ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఓకే. ఇది నడిపిస్తూ ఉంటాం. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం ఈజ్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. అంటే దిస్ ఇస్ వన్ యాస్పెక్ట్. బట్ ఇంకో యాస్పెక్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు థర్డ్ ఇయర్‌కి వచ్చేవరకి టెక్నికల్‌గా అన్నీ నేర్చుకున్నారు గానీ, వాళ్ళు దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇంటర్వ్యూస్. యెస్. సో, వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో కూడా తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని వాళ్ళ కోసం ఏం ప్లాన్ చేసామంటే మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ చేసాము. ఆల్రెడీ పైలట్ చేసాము. ఇట్ వాస్ ఎ గుడ్ సక్సెస్. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్‌లో ఏంటంటే వాళ్ళెళ్లి ఒక రియల్ ఎంప్లాయీ హ్మ్. ఆఫ్ ఎ బిగ్ కంపెనీ విల్ టేక్ ఎన్ ఇంటర్వ్యూ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. యెస్. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు. యెస్. ఆ ఎంప్లాయీ ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారో దే కెన్ బి సమ్ అలుమ్నై యెస్. ఆర్ దే కెన్ బి సమ్ అదర్ ఒక వెండర్ త్రూ రావచ్చు. ఆర్ దే కెన్ బి సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్ యాస్ ఎ ఫేవర్ టు అస్. అలా వాళ్ళు చేస్తున్నారు. ఓకే. అండ్ ఇన్ సమ్ దేర్ ఆర్ సమ్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఎకోసిస్టమ్ వేర్ దేర్ ఆర్ ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్ డన్ బై ఏఐ. ఓహ్! అలా గూడా వచ్చాయి. ఏఐ మాక్ ఇంటర్వ్యూస్ గూడా వచ్చాయి. అండ్ వి ఆర్ యూజింగ్ దెమ్ టు ఎన్హాన్స్ అవర్ స్టూడెంట్స్ స్కిల్ సెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళు అది ఓకే. ప్రాక్టీస్ చేసి ఫీడ్‌బ్యాక్ తెచ్చుకొని కంటిన్యూయస్‌గా చేస్తూ దే విల్ సీ దేర్ ఓన్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్. ఓకే. అండ్ యాక్షనబుల్ ఫీడ్‌బ్యాక్ అంటే యెస్. మేము ఏ సబ్జెక్ట్‌లో ల్యాకింగ్ ఉన్నాము, లేకపోతే మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉందా, యెస్. కోడింగ్ ప్రాబ్లమ్ ఉందా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రాబ్లమ్ ఉందా, యెస్. ఇవన్నీ ఫీడ్‌బ్యాక్ వస్తున్నాయి ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్స్. సో, యాహ్! ఆ మాక్ ఇంటర్వ్యూస్‌తో వాళ్ళ రియల్ ఇంటర్వ్యూస్‌కి హైయర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ సంథింగ్ వి ఆర్ డూయింగ్. ఓకే. నైస్ సార్. సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ సార్. జనరల్‌గా కంపెనీస్ అంటే స్టూడెంట్స్ దృష్టిలో ఉండేయి టీసీఎస్, ఇన్ఫోసిస్, సో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్. సో, దాంట్లో నేను విన్నది ఏంటి అంటే స్టార్టింగ్ ప్యాకేజ్ సంథింగ్ అరౌండ్ 30,000 పర్ మంత్ అరౌండ్ 3-4 లాక్స్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. బట్ నౌఏడేస్ చాలా స్టార్టప్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్‌సెల్ఫ్ వాళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్ అవ్వగానే సో, దే ఆర్ ఆఫరింగ్ సమ్ 10 లాక్స్ ప్లస్ ప్యాకేజ్, 20 లాక్స్ ప్లస్ ప్యాకేజ్. సో, వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? సో కరెక్ట్. సో, ఇది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మోడల్స్‌లో నడిపిస్తున్నారండి. సో, అందుకే వాళ్ళ ప్యాకేజెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఆహ్, సో, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇవన్నీ సర్వీస్ కంపెనీస్. వాళ్ళు ఓకే. నాకు గుర్తుంది 10 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ 15 ఇయర్స్ బ్యాక్ నేను ఇన్ఫోసిస్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. ఓకే. అప్పుడు అక్కడ ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ నా టీమ్‌లో ఉండే. వాళ్ళతోని ఆహా! మాట్లాడితే వాళ్ళు చెప్పారు. వాళ్ళ కాలేజ్‌కొచ్చి ఇన్ఫోసిస్ 1000 స్టూడెంట్స్ ఉంటే 700 స్టూడెంట్స్‌ని తీసుకొనెళ్ళిందని. ఓకే. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు జస్ట్ బెంచ్ మీద ఉండే అప్పుడు. ఓకే. బెంచ్ మీద పెట్టి సో, ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది, వాళ్ళు నాకు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి ఎళ్లి ప్రాజెక్ట్ తీసుకుంటారు. ఓకే. దట్స్ హౌ దే వర్క్. వాళ్ళ మోడలే అది. ఆహా! అండ్ అందుకని వాళ్ళు ఇప్పుడు ఆ 700 ఎంప్లాయీస్‌కి ఇలా 10,00,000 ఇస్తూ కూర్చోలేరు కదా! యెస్. అందుకని ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు తక్కువ ఇస్తారు. సో, ఈ కొత్త కంపెనీస్ మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మనకి ప్లేస్‌మెంట్స్‌లో టాప్ ప్యాకేజెస్ హ్మ్. 51,00,000, 46,00,000, 41, 42,00,000, 25,00,000, 16,00,000 ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్. ఓకే. నైస్. కానీ అవన్నీ కొందరు స్టూడెంట్సే. హ్మ్. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ ఓకే. డన్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ ప్రాక్టీస్ చేయడము, ఓకే. కంపెనీ గురించి రిసర్చ్ చేయడము, ఇప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసి ఎళ్ళడం ఇంటర్వ్యూస్‌కి ఇవన్నీ చేసిన వాళ్ళకి దే వర్ ఏబుల్ టు క్రాక్ దిస్. ఓకే. సో, అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఆ! బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరన్నట్టు దే ఆర్ స్టిల్ స్టక్ ఇన్
10-20 లాక్స్ జాబ్స్‌లో కొందరు ఉన్నారు. అవును. సరే 10 లాక్స్ చాలా మంది ఉన్నారు. యెస్. అలా 3 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్ జాబ్‌లో కూడా ఉన్నారు. వాళ్ళకి యాహ్! ఇదే మీరన్నట్టు నెలకి 30,000 అలా సాలరీస్ వస్తున్నాయి. యెస్. యాస్ ఎ కాలేజ్ వి ఆర్ ఫోకస్డ్ ఆన్ స్కిల్లింగ్ దీస్ స్టూడెంట్స్. వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాలి. యెస్. అవసరమైన కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ స్టూడెంట్‌కి ఎవ్రీ స్టూడెంట్‌కి ఒక డిఫరెంట్ ట్రైనింగ్ అవును. రిక్వైర్మెంట్ ఉంటుంది. అవును. సో, టైలర్డ్ ట్రైనింగ్ టాప్ స్టూడెంట్స్‌కి అడ్వాన్స్డ్ కోడింగ్, హ్మ్. మీడియం స్టూడెంట్‌కి బేసిక్ కోడింగ్ ఓకే. ఆర్ ఇంకా కొంచెం యావరేజ్ స్టూడెంట్‌కి లో కోడ్, నో కోడ్ ట్రైనింగ్. ఓకే. ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్‌కి ఓకే. వాళ్ళకి ఇది అగైన్ మెంటరింగ్‌తో కలిపి ఆ! తెలుస్తుంది మనకి. ఓకే. ఆ మెంటర్స్‌తో వాళ్ళు కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంటే ఇట్స్ ఎ టూ వే కమ్యూనికేషన్. మనం వాళ్ళకొకటి చెప్తాము. వాళ్ళు వాళ్ళు గూడా మనకి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తారు. ఈ టూ వే కమ్యూనికేషన్ అయ్యి వీల్ కమ్ టు అన్ అండర్‌స్టాండింగ్ దట్ ఓకే. థిస్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ యూ అని. ఓకే. అలా ఆ ట్రైనింగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ పెట్టి వాళ్ళకి చేస్తున్నాం. ఓకే. అండ్ బాటమ్ లైన్ ఏందంటే యావరేజ్ సాలరీ పెంచాలి. ఆ! మనం ఎగ్జాక్ట్‌లీ మాక్సిమం సార్. ఆ! ఆ 3,00,000, 4,00,000, 5,00,000కెళ్ళి మెల్లగా అది పెంచి యెస్. ఎగ్జాక్ట్‌లీ. యావరేజ్ అందరికి 50,00,000 ఆఫర్స్ రావండి. ఎ ఎనీవే స్టూడెంట్స్ హావ్ ఆ! డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేపబిలిటీస్. యెస్ సార్. యెస్. కొందరికి కష్టమవుతుంది. కొందరికి ఈజీ అవుతుంది. అవును. బట్ ఎవరికైనా వాళ్ళు ఉన్న దగ్గరికెళ్ళి వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయాలి. సో, ఆ ఎగ్జాక్ట్‌లీ. 3,00,000కెళ్ళి 10,00,000కి తెచ్చినా చాలు. ఆ ఎగ్జాక్ట్‌లీ. 10,00,000 ప్యాకేజెస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వి ఆర్ టాకింగ్ టు కంపెనీస్ ఆన్ వన్ సైడ్ టు బ్రింగ్ మెనీ మోర్ కంపెనీస్ టు అవర్ కాలేజ్ ఓకే. అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్స్ ట్రైనింగ్. హుహు. అది థర్డ్ ఇయర్‌కెళ్ళి, సెకండ్ ఇయర్‌కెళ్ళి వాళ్ళకి ఇంటర్నల్ ట్రైనింగ్ ఇచ్చి, ఎక్స్‌టర్నల్ ట్రైనింగ్ ఇచ్చి, ఓకే. ఈ ట్రైనింగ్ కేటగరీస్ చేసి, సో, ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆపర్చునిటీస్ ఇస్తున్నాం, బ్రిడ్జ్ చేసి యావరేజ్ సాలరీ మెల్లగా పెంచుతున్నాం. ఓకే. సో, ఇట్ విల్ గో అప్ టు స్లోలీ మెల్లగా 3,00,000, 4,00,000కెళ్ళి 10,00,000 ఎక్కువ ప్యాకేజెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. యెస్ సార్. దట్ దట్స్ ఈస్ ఎ అవర్ గుడ్ టార్గెట్. ప్యాకేజ్ యాక్చువల్‌గా రైట్. బీటెక్ గ్రాడ్యుయేట్‌కి. రైట్. బీటెక్ గ్రాడ్యుయేట్‌కి 10,00,000 ప్యాకేజ్ కరెంట్‌లీ ఈస్ ఎ డీసెంట్ ప్యాకేజ్. యెస్. ఇట్ విల్ యెస్. బి ఎగ్జాక్ట్‌లీ. వెరీ కంఫర్టబుల్. నెక్స్ట్ సో, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి కాలేజ్‌లో? అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ అందరికి కావాల్సిన సెగ్మెంట్ వచ్చింది. ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్. యెస్ సార్. ప్రతి స్టూడెంట్‌కి, రైట్. సో, ప్రతి పేరెంట్‌కి ఇదే కావాలి యాక్చువల్‌గా. రైట్. సో, మన గీతాంజలి కాలేజ్‌లో అయితే వి హావ్ ఎ కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ ఫర్ ప్లేస్‌మెంట్స్. ఓకే. ఎవ్రీ ఇయర్ 1,400 ప్లస్ ప్లేస్‌మెంట్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే. ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ 1,500 ప్లస్ ప్లేస్‌మెంట్స్ అయ్యాయి. ఓకే. అండ్ టాప్ ప్యాకేజెస్ ఇంక్లూడ్ 51 లాక్స్, 46 లాక్స్, 42 లాక్స్, ఆటోడెస్క్, అమెజాన్ లాంటి కంపెనీస్‌లో టాప్ ప్యాకేజెస్ వచ్చాయి మనకి. ఓకే. అవి కొందరు స్టూడెంట్స్‌కే వచ్చాయి. ఆ! బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా 10 లాక్స్ ప్యాకేజ్ కూడా వచ్చాయి. అండ్ వి ఆర్ ఆల్సో కాన్షియస్ దట్ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ దోస్ 3-5 లాక్స్ ప్యాకేజెస్. యెస్. యెస్. మా గోల్ ఏంటంటే ఆ 3-5 లాక్స్ వాళ్ళని కూడా ఎంపవర్ చేసి 5-10 లాక్స్ టార్గెట్ చేయాలి వాళ్ళు. ఓకే. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దేర్ కేపబిలిటీ. యెస్. ఆ కేపబిలిటీకి తగ్గట్టు వాళ్ళకి అప్‌లిఫ్ట్ చేసి 5-10 లాక్స్ యావరేజ్ సాలరీ ప్యాకేజ్ అలా పెంచాలి. యాహ్! టాప్ ప్యాకేజెస్ ఎనీవే వస్తున్నాయి. అవును. అవి దే విల్ కంటిన్యూ హ్యాపెనింగ్. ఓకే. దిస్ ఈస్ అవర్ ఎంటైర్ ప్లేస్‌మెంట్ రికార్డ్. ఓకే. ఈవెన్ కన్సిస్టెంట్ ఈవెన్ త్రూ ది ఇయర్ 2025. ఓకే. కొలాబరేషన్స్ మాకు వి హావ్ లాట్ ఆఫ్ ఎంఓయూస్. అండ్ టీ హబ్‌తో కూడా ఒక ఎంఓయూ ఉంది. ఓకే. టీ హబ్ వాళ్ళు కూడా లాస్ట్ టైమ్ వచ్చి ఒక కోర్స్ చేపించాం వాళ్ళతో, డిజైన్ థింకింగ్ కోర్స్. ఓకే. దిస్ ఈస్ మచ్ మోర్ సూటెడ్ టు ఆంటర్‌ప్రెన్యూర్స్. హ్మ్. ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన కాలేజ్‌లో అది సపోర్ట్ చేయడానికి టీ హబ్ వాళ్ళని పిలిపించి ఒక డిజైన్ థింకింగ్ కోర్స్ ఓకే. వాళ్ళతోనే కండక్ట్ చేపించాం. ఓకే. అలానే నాస్కామ్ కోర్సెస్ ఉంటాయి, స్కిల్లింగ్ కోర్సెస్. ఓకే. ఎంఓయూస్ ఉన్నాయి. వర్చుసాతోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాము. సో, కాలేజ్ స్టూడెంట్స్‌కి ఎలా సపోర్టివ్‌గా ఉంటుంది? అండ్ మీ కాలేజ్ ఫ్యూచర్ విజన్ ఏంటి సార్? వి వాంట్ టు బి మనకి కాలేజ్‌లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 అదొక పెద్ద పాలిసీ. అవును. మనం చాలా మంచి పాలిసీస్ ఉన్నాయి అందులో. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అందులో. ఓకే. యాస్ మెనీ ఆఫ్ ఇట్ యాస్ పాసిబుల్ ఎంతగా కుదిరితే అంత మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. దానికోసమే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్. అప్లై ఓహ్! చేశాము. ఓకే. ఇంకా గ్రాంట్ అవ్వలేదు. ఓకే. అప్లై చేశాము అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. నెక్స్ట్ మనకి ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? నెక్స్ట్ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేబీ. ఓకే. ఆహ్, అది ఆ ప్రాసెస్ ఎలా అవుతుందో మాకు కూడా ఎగ్జాక్ట్‌లీ తెలీదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఆహ్, సో, డీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయితే మాకొచ్చే ఫ్లెక్సిబిలిటీతో విల్ ఓకే. హావ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ టు డిజైన్ అవర్ మన ఓన్ కరిక్యులమ్, ఓన్ ఓకే. కోర్సెస్. హ్మ్. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే. అలాంటప్పుడు ఎన్‌ఈపీకి అలైన్డ్‌గా ఉండి మనం మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఎక్కువ పెట్టొచ్చు. ఓకే. ఆహ్, ఇప్పుడున్న ఇప్పుడున్న కోర్సెస్‌లో ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. సో, మనం ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్‌ని ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్ కరెక్ట్. సో, ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే విప్రో వాళ్ళు గూడా ఫర్ ఎగ్జాంపుల్ విప్రో వాళ్ళు ఒక కరిక్యులమ్ డిజైన్ చేశారు. ఓకే. వాళ్ళు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో అది స్టూడెంట్స్‌కి
మీరు మీ కరిక్యులంలో ఆ కోర్స్ పెట్టుకోండి. మేము మొత్తం కరిక్యులం మెటీరియల్ అంతా ఇస్తాము. మీకు ఓకే. ట్రైనింగ్ గూడా ఇస్తాము. హ్మ్. మీరు అది కరిక్యులంలో పెట్టుకోండి అన్నారు. ఓకే. ఇలాంటివి చాలా కంపెనీస్ చేస్తున్నాయి. రెడీగా అవును. ఉన్నాయి. అవును. మేము వాళ్ళతో టై అప్స్ ఆల్రెడీ చేసాం. విప్రోతో గూడా మాకు ఎంఓయూ ఉంది. ఓకే. అండ్ టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో వి హావ్ బీన్ టేకింగ్ పార్ట్. ఓకే. మా ఫ్యాకల్టీ హావ్ బీన్ సర్టిఫైడ్ అండ్ దే హావ్ బీన్ టేకింగ్ పార్ట్ ఇన్ టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఆ కోర్స్ తీసుకొని మన కరిక్యులంలో ఎంబెడ్ చేసుకోవచ్చు మనం. ఆహా! ఇలాంటి ఓకే. ఫ్లెక్సిబిలిటీస్ మనకి ఎక్కువొస్తాయి. డీమ్డ్ ఓకే. టు బి యూనివర్సిటీ అయినప్పుడు. ఓకే. అలానే గాకుండా డ్రోన్ టెక్నాలజీ, గేమ్ డెవలప్‌మెంట్ హ్మ్. ఇలాంటి కొత్త కొత్త ఫీల్డ్స్ గూడా ఇంట్రొడ్యూస్ ఇవాల్వ్ అయితున్న కొద్దీ మనం వాటిలో స్పెషలైజేషన్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఎంబీఏలో గూడా స్పెషలైజేషన్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఆహ్, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ వి కెన్ డూ వన్స్ వి ఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఫ్యూచర్ విజన్ ఏంటి అంటే ఇది డిగ్రీ వచ్చి వాళ్ళెళ్ళిపోయినంక అయిపోయింది అన్నట్టు గాదు. వాళ్ళకి డిగ్రీతో పాటు కొన్ని బేసిక్ స్కిల్స్ లైక్ మేము ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ మాట్లాడాం. అలానే లెర్నబిలిటీ, యెస్. అడాప్టబిలిటీ సో దట్ ఫ్యూచర్‌లో వాళ్ళు ఎక్కడికెళ్ళినా గానీ దే హావ్ టు బి ఫ్యూచర్ రెడీ ఇంజినీర్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. గీతాంజలి ఇంజినీర్ అంటే ఫ్యూచర్ రెడీ ఇంజినీర్ ఓకే. అలా ఉండాలి. దట్ ఈస్ ద విజన్ ఫర్ దట్. ఓకే. సో, హానెస్ట్‌గా ఒక ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు పేరెంట్ గాని, చూస్తున్న స్టూడెంట్ గాని, వై గీతాంజలి అని అడిగారు. సో, దానికి మీ హానెస్ట్ ఆన్సర్ ఏంటి? అసలు మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? సో, మీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? మీరు తీసుకున్న ఫ్యాకల్టీస్ పరంగా గాని, సో, ప్లేస్‌మెంట్స్ పరంగా గాని, సో, వై గీతాంజలి? సో, జస్ట్ వన్ హానెస్ట్ ఆన్సర్. ఓకే. సో, ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఓ డిగ్రీయే గాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హావ్ టు ఆల్సో బికమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాక్ట్. దానికి మనకు డిసిప్లిన్, మోరల్స్, వాల్యూస్ ఇవన్నీ గూడా నేర్చుకోవాలి. అండ్ ఇవి క్లాస్ రూమ్‌లో నేర్చుకునేటివి గాదు. అవును. ఇది ఒక హై లెవెల్ మేనేజ్‌మెంట్‌కెళ్ళొస్తే, ఫ్యాకల్టీకెళ్ళొస్తే దట్ కీప్స్ ట్రిక్లింగ్ డౌన్ టు అందరికి. అవును. ఆల్ స్టూడెంట్స్‌కి ట్రికిల్ డౌన్ ఎగ్జాక్ట్. అయితుంది. యెస్. అదో ఎన్వైర్న్‌మెంట్, కల్చర్, ఈకోసిస్టమ్ అలా డెవలప్ గావాలి. అవును. అది మా దగ్గరుంది. మేము ఆల్రెడీ రామకృష్ణ మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళతో కూడా టై అప్ చేసుకొని వాళ్ళతో కూడా క్లాసెస్ ఇప్పిస్తున్నాం ఓకే. స్టూడెంట్స్‌కి. ఆహా! అండ్ స్కిల్ సెట్ వైస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే. ఫోకస్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ లెర్నింగ్ ఎ సబ్జెక్ట్ ఆర్ టెక్నాలజీ. అది ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండకపోవచ్చు. అవును. సో, లెర్నబిలిటీ అండ్ అడాప్టబిలిటీ మీద ఫోకస్ ఎక్కువ. ఓకే. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే. స్టూడెంట్స్ టీమ్ వర్క్‌లో పనిచేయాలి. హ్మ్. కొత్త టెక్నాలజీస్ వాళ్ళది వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే. ఫ్యాకల్టీ వాళ్ళందరూ గైడెన్స్ ఉంటారు యెస్. డెఫినెట్‌లీ. బట్ వాళ్ళది వాళ్ళు నేర్చుకొని కొత్తవి వాళ్ళే ప్రపోజ్ చేసి, ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళే ప్రపోజ్ చేసి, దానికి బిల్డ్ చేసి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని వాళ్ళు బిల్డ్ చేసి, డెవలప్ చేసి, ఇలాంటి స్కిల్ సెట్స్ మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాలేజ్ లైఫ్ కూడా అదో 4 ఇయర్స్ రిగరస్ లైఫ్ ఉండొద్దు. యెస్. వాళ్ళకి మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. ఇది రాని టైం. 4 అవును. ఇయర్స్ దే హావ్ టు ఎంజాయ్ దేర్ కాలేజ్ లైఫ్. దే ఎంజాయ్ ద జర్నీ. అందుకని లాట్స్ ఆఫ్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఓకే. సో, వాళ్ళకి ఆ 4 ఇయర్ జర్నీ ఎంజాయబుల్ జర్నీ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎనీవే మాకుంది. 20 యెస్. ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ ఇది. అవును. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హాస్ బీన్ డెవలప్డ్. ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తూనే ఉన్నాము. ల్యాబ్స్ ఉన్నాయి. 6,00,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ ఉన్నాయి. 2,00,000 ఎస్ఎఫ్టీ హాస్టల్ ఉంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకొచ్చే ఎడ్యుకేషన్ గాని, వాల్యూస్ గాని ఆర్ a కాలేజ్ వాల్యూ గాని ఇట్ ఈస్ నాట్ ఇన్ బ్రిక్ అండ్ మోర్టార్. ఇట్ ఈస్ ఇన్ ద పీపుల్. పీపుల్ అంటే ఎవరు? ద మేనేజ్‌మెంట్ అండ్ ద ఫ్యాకల్టీ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్‌స్టిట్యూషన్. రైట్. ఇప్పుడు మన మేనేజ్‌మెంట్ తీసుకుంటే చైర్మన్ సర్ జీఆర్ రవీందర్ రెడ్డి గారు ఎన్ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీర్. యెస్. వెరీ ఎడ్యుకేటెడ్. ఎగ్జాక్ట్. సివిల్‌లో పనిచేశారు. దాని తర్వాత 20 ఇయర్స్ పోలీస్ సర్వీస్ చేశారు. ఎగ్జాక్ట్. దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ చేశారు విత్ ఎ గ్రాండ్ విజన్ ఫర్ ఇండియాస్ ఎడ్యుకేషన్. అండ్ నన్ను తీసుకున్నా గానీ ఐఐటీ గౌహటిలో కంప్యూటర్ సైన్స్ చేశాను. యూఎస్‌కెళ్ళి మాస్టర్స్ చేశాను. అండ్ ఓ 10+ ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా తీసుకొని నేను ఇప్పుడు వైస్ చైర్మన్‌గా జాయిన్ అయ్యి స్టూడెంట్స్‌ని డైరెక్ట్‌గా మెంటర్ చేస్తున్నాను. యెస్. అండ్ మన ఫ్యాకల్టీ 350 ఫ్యాకల్టీ యావరేజ్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మినిమమ్ ఎంటెక్ అండ్ మోర్ దెన్ 30% పీహెచ్‌డీ అండ్ మిగతా వాళ్ళలో కూడా చాలా మంది పీహెచ్‌డీ పర్స్యూ చేస్తున్నారు ఓకే. యాక్టివ్‌గా. ఇంత స్ట్రాంగ్ ఈకోసిస్టమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ పీపుల్ విల్ డిఫైన్ యువర్ కాలేజ్. దీస్ పీపుల్ విల్ బి వాట్ మనమే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎగ్జాక్ట్. వి విల్ డిఫైన్ దేర్ ఎంటైర్ లైఫ్ అండ్ దేర్ 4 ఇయర్ జర్నీ. యెస్. దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీ బ్రిక్ అండ్ మోర్టార్. యెస్. సో, గీతాంజలి అనగానే మాకు సో, ఎమర్జింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని ఒక సో, పేరెంట్స్ నుంచి గానీ, స్టూడెంట్స్ నుంచి గానీ ఒక ఫీడ్‌బ్యాక్ ఉంది సార్. వెరీ హ్యాపీ టు హియర్ దట్. సో, జనరల్‌గా
లాస్ట్ ఇయర్ గీతాంజలి వేరు, ఈ ఇయర్ గీతాంజలి వేరు. మళ్ళీ ఈ ఇయర్ గీతాంజలి వేరు, నెక్స్ట్ ఇయర్ గీతాంజలి వేరు. సో, ఇదైతే నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి మీ ముందు చెప్పడం కాదు. బట్ నేనైతే స్టూడెంట్స్ దగ్గర నుంచి విన్న ఫీడ్‌బ్యాక్ ఇది. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ ఫీడ్‌బ్యాక్ కావచ్చు. ఇదంతా నేను విన్నాను. సో, దీని వెనక మేనేజ్‌మెంట్ కృషి ఎంతుందో నాకైతే తెలుసు సార్. డెఫినిట్‌గా. సో, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మేనేజ్‌మెంట్ టీమ్ ఉంది. సో, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్ షోస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. లైక్ మేము రీసెంట్‌గా ఒక 5 డే బూట్ క్యాంప్ నడిపించాం. ప్రీ అవును. సీఎస్‌సి బూట్ క్యాంప్ అన్నాం దాన్ని. 12థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి. అది ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయిందంటే, నేను పేరెంట్స్‌తో కలిసి మాట్లాడుతుంటే చాలా మందికి సిమిలర్ క్వెషన్స్ వచ్చాయి. మాకు ముందు ప్రోగ్రామింగ్ ఏం తెలీదు. ఇప్పుడు సీఎస్‌సి జాయిన్ అయితే కష్టమవుతుందా అని, లేకపోతే సీఎస్‌సియా, ఏఎంఎలా ఏది తీసుకోవాలని, యెస్. ఇలాంటి క్వెషన్స్ అన్నీ చూసి వాళ్ళకి అరే! మనకంతా ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి అన్నీ చెప్పడం కాకుండా వాళ్ళకి ఒక బూట్ క్యాంప్ లాగా పెట్టి వాళ్ళకి స్టూడెంట్స్‌కి నేర్పిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది గదా! అని అలా స్టార్ట్ చేశాం. ఓకే. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు, వచ్చారు. యెస్. అండ్ మీకు చెప్పాలంటే నా టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ బూట్ క్యాంప్‌లో నేనే క్లాసెస్ తీసుకున్నాను. ఓకే. నేను వాళ్ళకెళ్ళి పైథాన్ ప్రోగ్రామింగ్, ఓకే. డేటా సైన్స్ నేనే నేర్పించాను. సో, క్రిప్టోగ్రఫీ కూడా. మీరే మెంటర్. నేనే ఒక మెంటర్. అంటే ఓకే. మల్టిపుల్ బ్యాచెస్‌గా డివైడ్ చేశాము అది ఓకే. కూడా. సో దట్ స్టూడెంట్ మెంటర్ ఇంటరాక్షన్ ఎక్కువుంటుందని. యెస్. ఒక బ్యాచ్‌కి నేనే మెంటర్. ఓకే. ఇంకో బ్యాచ్‌కి ఇండస్ట్రీకెళ్ళి ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించాం. సో, జనరల్‌గా స్టూడెంట్‌కి ఇలా వైస్ చైర్మన్‌కి ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువుంటది సార్. వే నే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు. బట్ చాలా తక్కువుంటది. బట్ మీ కాలేజీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మా దగ్గర చాలా ఐ ట్రై టు బి వెరీ ఇన్వాల్వ్డ్ విత్ స్టూడెంట్స్ అండి. ఎందుకంటే నేను రూమ్‌లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటూ ఐ కాంట్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. యెస్. నా ఎక్స్‌పీరియన్స్ నేను స్టూడెంట్స్‌కి ఉపయోగపడేలా వాడాలి అంటే వాళ్ళతోనే మాట్లాడాలి. యెస్. ఎగ్జాక్ట్. స్టూడెంట్స్‌తో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ నేను ఎలా హెల్ప్ చేయగలుగుతానో చూడాలి. యెస్. వాళ్ళకి ఎగ్జాక్ట్. కొన్నిసార్లు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలీదు. ఓకే. వాళ్ళకి 4 ఇయర్ జర్నీ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. ఓకే. ఇవన్నీ నాకు తెలుసు. నేను నాకు చెప్తే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. అందుకని నేను వెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే. నేను వచ్చి 5 మంత్సే అయింది. కానీ ఈ 5 మంత్స్‌లోనే నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌తో, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌తో చాలా ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. గ్రూప్స్‌లో, ఇండివిడ్యువల్‌గా ఓకే. కొందరు మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళని పర్సనల్‌గా నేను ఒక 10 పీపుల్‌ని మెంటర్ చేస్తున్నాను. ఓహ్! వాళ్ళని బిహేవియరల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అక్కడికెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ గానీ, వాళ్ళ ఇనీషియల్ ఇంట్రొడక్షన్స్ ప్రిపేర్ చేయడం గానీ, వాళ్ళు నా దగ్గరకొచ్చి చెప్పమన్నాను. మీరు ఇంట్రొడక్షన్ చెప్పండి. నేను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్తాను. మీరు ఎలా బెటర్ చేసుకోవాలో అని. సో, ఇలాంటివన్నీ నేను చేస్తున్నాను. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని ఒక ఇనిషియేటివ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గూగుల్ హోస్ట్స్ అ ప్రోగ్రామ్. ఓకే. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఆహ్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ పెంచడానికి వాళ్ళదొక నాట్ ఫర్ ప్రాఫిట్ ఇనిషియేటివ్. యెస్. ఆ ప్రోగ్రామ్‌లో గూడా ఒక 100 స్టూడెంట్స్‌ని తీసుకొని, వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అంతా గూడా హెల్ప్ చేసి, గైడ్ చేసి అప్లై ఓకే. చేపిచ్చాను. ఓకే. సో, ఇలా దట్ ఈస్ హౌ ఐ యామ్ ఇన్వాల్వ్డ్ విత్ స్టూడెంట్స్ వెరీ హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు ఇంకొక 2 ప్రాజెక్ట్స్ మాకు ఇండస్ట్రీకల్‌లో 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఓకే. కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్. మొబైల్ హ్మ్. అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఒకటి, టాబ్లెట్ ఓకే. అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఒకటి. ఓకే. దాంట్లో గూడా ఐ యామ్ కాన్స్టెంట్‌లీ టాకింగ్ టు ద స్టూడెంట్స్, డైరెక్ట్‌లీ ఓకే. మెంటరింగ్ దెమ్. వాళ్ళకి ఏ టూల్స్ వాడాలి, ఎలా వాడాలి, ఎలా డెవలప్ చేయాలి, టీమ్‌లో ఇద్దరుంటే వర్క్ ఎలా డివైడ్ చేసుకోవాలి, అక్కడి దగ్గర నుంచి అన్నీ గైడ్ చేస్తున్నా. ఐ థింక్ యూ ఆర్ ద రైట్ పర్సన్ టు గైడ్ దెమ్ సార్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ ఉంది. సో, రైట్. 10+ ఇయర్స్ మీరు గూగుల్ అండ్ అదర్ ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేశారు. సో, దే ఆర్ గెట్టింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రైట్ పర్సన్ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మా స్టూడెంట్స్‌కి అండ్ పేరెంట్స్‌కి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసినందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, స్టూడెంట్స్ అయితే చాలా బెనిఫిట్ అవుతారు ఈ ఇంటర్వ్యూ నుంచి. సో, వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సో బ్రాంచ్‌లో స్పెషలైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి మీరు క్లియర్ ఐడియా ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ద మార్కెట్, సో కరెంట్ జాబ్ మార్కెట్ గురించి అయితే వాళ్ళకి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ టు మీ. ఐ హోప్ మీ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ అయ్యాయి. లేకపోయినా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ఆన్సర్ ఎనీ ఫ్యూచర్ క్వెషన్స్. కాలేజ్‌లో కూడా నేను ఆల్వేస్ ఐఎమ్ దేర్ ఇన్ అరౌండ్ 5 డేస్ అ వీక్, మండే టు ఫ్రైడే గీతాంజలి కాలేజ్‌లో ఉంటాను. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎనీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు ఎనీ క్వెషన్స్ ఉంటే గీతాంజలిలో జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు. మీరు జస్ట్ క్వెషన్స్ ఉంటే ఆన్సర్ చేపించుకోవడానికి రండి. ఓకే. సో, యూ విల్ హావ్ సమ్‌వన్ టు టాక్ టు. యెస్. సో, మీరు డైరెక్ట్ ఎళ్లి సార్‌ని కలవచ్చు క్యాంపస్‌కెళ్ళి. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్యూచర్‌లో ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ ఇంకా చాలా చాలా వస్తాయి. అండ్ హరీష్ చంద్ర సార్ గూడా సో మళ్ళీ మంచి టాపిక్స్‌తోని మన ముందుకొస్తారు ఫ్యూచర్‌లో. సో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.